పిల్లలకి వినగలిగిన తండ్రి జ్ఞానమును మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించండి. తండ్రి, మాట్లాడుతున్న నన్ను పూర్తిగా మరుగు చేసి ప్రభా మీరే మాట్లాడండి. మీరు మాట్లాడితే మా జీవితాలు కట్టబడతాయి. మీరు మాట్లాడితే మా కుటుంబాలు నిలబెట్టబడతాయి. మీరు మాట్లాడితే మేము పాపాన్ని జయించగలం. కాబట్టి దేవా, మీరు మాత్రమే మాతో మాట్లాడుతూ తండ్రి మాలో ఉజ్జీవాన్ని నింపుతారని ఆశపడుచు తండ్రి, మీరు మా ఎడల చూపిన కృప, మీరు మా ఎడల చూపిన తండ్రి జాలి ప్రేమకి తగ్గట్టుగా మేము ఎలా నడుచుకోవాలో ఆలోచన చేయుచుండగా మీ సహాయాన్ని అనుగ్రహించి ముందుకు నడిపిస్తారని ఆశపడుచు మీ కుమారుడును మా రక్షకుడును అయిన క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పిల్లైన మీ అందరికీ క్రీస్తు నామములో శుభములు. ఆ, ఇక కొద్ది నిమిషాలు త్వరగా కొన్ని విలువైన మాటలు మనం వినడానికి ప్రయత్నిద్దాం. అయితే మనకి క్రిస్టియానిటీలో ఉన్న పద్ధతులు మనకు తెలుసు. క్రైస్తవులందరూ ఒకే విధముగా ఒకే ఆలోచన ధోరణితో ఏ ప్రాంతంలోనూ ఉండరు, ఏ చర్చిలోనూ ఉండరు, ఏ ఊర్లో కూడా ఉండరు. అయితే ఎక్కడున్నా, ఏ ప్రాంతాల్లో ఉన్నా, ఏ డినామినేషన్ లో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఎక్కడున్నా అందరూ క్రైస్తవులు అయినప్పటికీ ఈ క్రైస్తవులందరిలో కొన్ని తెగలుగా మనం మాట్లాడుకుంటే కొన్ని రకాల మనుషులు మనకు కనబడతారు. అందులో రెండే రెండు భాగాలుగా మనం ఒకవేళ విభజించి మాట్లాడుకోగలిగితే అందరూ క్రైస్తవులైనప్పటికీ అందరికీ ఒకే తీవ్రత ఉండదు అన్నది వాస్తవం. అందులో ఒక తెగ నామకార్థ క్రైస్తవులుగా మనకు కనబడతారు. ఈ నామకార్థ క్రైస్తవులు అని ఎందుకు అంటున్నానంటే వీరు ప్రభువుని ఎందుకు విశ్వసిస్తారంటే కేవలం ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి, అప్పుల సమస్యల నుండి, ఆర్థిక పరమైన భారాల నుండి, అనారోగ్య పరిస్థితుల నుండి, లేదా ఈ లోకంలో ఎదుర్కొంటున్న కష్టాల నుండి వెసులుబాటు కొరకు యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటారు. అయితే వీటన్నిటి కొరకు ప్రభువుని నమ్ముకోవడం కరెక్ట్ కాదా అని అంటే కరెక్టే. ప్రభువులోనికి వస్తే స్వస్థతలు జరుగుతాయి. ప్రభువుని నమ్ముకుంటే మన ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచేలా దేవుడు తగిన సమయం ముందు మనల్ని హెచ్చిస్తాడు. ప్రభువుని నమ్ముకున్న తర్వాత మన జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. అయితే కేవలం దీని కొరకే ప్రభువుని నమ్ముకోవడం అనేది అది సరి అయినది కాదు. ప్రభువులోనికి వస్తే అన్నీ జరుగుతాయి. అలా అని ప్రభువుని దీని కొరకే మనం నమ్ముకోవడం అనేది బైబిల్ ప్రకారం సరి అయిన వైఖరి కాదు. అయితే వీళ్ళని నామకార్థ క్రైస్తవులు అనడానికి కాదు కానీ ఎవరైతే ఇలాంటి ఉద్దేశాలతో వచ్చి బైబిల్లో ఉన్న విలువల్ని, బైబిల్లో ఉన్న దేవుడు మనకు చెప్తున్న కొన్ని నిబంధనల్ని, నియమాల్ని, ఆజ్ఞల్ని పాటించకుండా కేవలం ప్రభువు నుండి ఏదో ఆశించి ప్రభువులోనికి వచ్చిన వారు బ్రతుకులో ప్రభువును చూపించిన వారందరూ కూడా బైబిల్ ప్రకారం ఏదో బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాం తప్ప వీళ్ళ క్రైస్తవుల లెక్కలోనికి అనగా దేవుని లెక్కలోనికి ఎప్పటికీ చేరలేరు. అయితే ఈ మాటలు కొంతమందికి ఇబ్బందికరంగా అనిపించవచ్చు, కానీ చెప్పక తప్పదు. ఎందుకంటే వారికి తెలియదంటే తెలియని అమాయక ప్రజలు ఉన్నారు. తెలిసి కూడా నామకార్థంగా పైకి ఒక వేషం వేసుకుని బ్రతికేసే భక్తులు కూడా ఉన్నారు క్రిస్టియానిటీలో. అయితే మరొక గుంపు ఉంది. ఈ గుంపు వీరి ఉద్దేశాలు గొప్పగానే ఉంటాయి బైబిల్కి అనుకూలంగా. ఎలా అంటే బైబిల్లో చెప్పినట్టుగా వారి జీవితాలను కట్టుకుంటూ ప్రభు చేతుల వైపు చూస్తూ ప్రభు నుండి పొందుకుంటూ ప్రభు కొరకు జీవితాన్ని అర్పించుకునే వారు కూడా క్రైస్తవులుగా మనకు కనబడుతుంటారు. ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా గుంపులు ఉన్నాయి. కొంతమంది దేవుని పరిచర్యలో ఉంటూ దేవుని స్వార్థ వ్యాప్తి కొరకు కష్టపడుతూ జీవితాన్ని పరిశుద్ధంగా కట్టుకోలేని గుంపు కూడా ఉంది. కొంతమంది కేవలం పరిశుద్ధతకి పెద్దపీట వేసి కనీసం వేలు కూడా మెదపలేని క్రైస్తవ పరిచారకులు కూడా సంఘాల్లో ఉన్నారు. అయితే ఇన్ని రకాలైన క్రైస్తవులు ఉన్నారు. ఇప్పుడు ఎన్ని రకాలైన ఎన్ని డినామినేషన్స్ ఉన్నా, ఎన్ని దేశాలలో, ఎన్ని రాష్ట్రాలలో, ఎన్ని జిల్లాలలో ఇంత క్రైస్తవ్యం విస్తరిస్తున్నా, మరి ముఖ్యంగా స్వేచ్ఛ కలిగిన మన భారతదేశంలో క్రైస్తవ్యం ఇంత ప్రభావవంతంగా విస్తరిస్తున్న ఈ కాలంలో ఎందుకు ప్రభువుని నమ్ముకుంటున్నారు అని అంటే
నామకార్థ క్రైస్తవులైనా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవితాన్ని కట్టుకుంటున్న క్రైస్తవులైనా, ఎంతో కొంత దేవుని పరిచర్య చేస్తున్న వారైనా, ఎవరైనా ఎనీ డినామినేషన్ ఇందులో ఎలాంటి వ్యత్యాసం లేదు. వీళ్ళందరూ దేని కొరకు ప్రభువుని నమ్ముతున్నారు అనంటే, ఫైనల్‌గా మనకొచ్చే ఆన్సర్ ఒకటే. ఏంటి అనంటే, మేము చనిపోయిన తర్వాత అనగా ఈ జీవితం శాశ్వతం కాదు. ఈ జీవితం నిలకడ లేనిది. ఇది స్థిరత్వం కాదు. అయితే ఈ జీవితం ముగిసిపోయిన తర్వాత మరొక జీవితం ఉంది. ఆ జీవితం దేవుడున్న లోకంలో ఉంటది. పరలోకంలో ఉందని, పరలోకం కొరకు ఈరోజు ప్రభువుని నమ్ముకునే భక్తులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఫైనల్‌గా డినామినేషన్స్ అన్నిటిని ఒకే చోట చేర్చి, ప్రభువుని దేని కొరకు నమ్ముకున్నారంటే, మనందరి నోట వచ్చే మాట ఒక్కటే. ఏంటది? పరలోకం. నిజానికి మంచిదే. మంచి ఆలోచనే. పరలోకం వెళ్ళాలి, ప్రభువుతో ఉండాలి, ప్రభు దగ్గర ఆయన్ని స్తుతిస్తూ ఉండాలి అంటూ ప్రభువుని ప్రభువుతో కలిసి ఉండడం కోరుకోవడం మంచిదే. అయితే బాధాకరమైన సంగతేంటంటే, నిజానికి క్రైస్తవుడికి ఉండాల్సిన గురి పరలోకం మీద మమకారం కాదు. ఈ మాట ఎందుకంటున్నానో మీకు అర్థమవుద్ది. ఈరోజు మనం ప్రభు కొరకు బ్రతకాలనుకుంటున్నాం. ఈరోజు ప్రభు కొరకు నిలబడాలనుకుంటున్నాం. ఈరోజు ప్రభు కొరకు ఏవేవో చేయాలనుకుంటున్నాం. ప్రభు యొక్క రాజ్య విస్తరణ కొరకు మనం చాలా ప్రయాసపడుతున్నాం. నేనెవరితో మాట్లాడుతున్నానంటే, ప్రభువుని ఇష్టపడే వారితో మాట్లాడుతున్నా. ప్రభువుని ప్రేమించే వారితోనే మాట్లాడుతున్నా. ఇలాంటి వరకు నా మాట్లాడుతూ ఉంటే. నేనంటున్నాను, కేవలం పరలోకం కొరకు మాత్రమే మనం ఆశపడి ప్రభు దగ్గరకొస్తే, మనకి నిజముగా దేవుని యొక్క ప్రేమ, మన రక్షణ, మన బ్రతుకు మనకర్థం కాలేనట్టే. ఏదో కొత్త బోధ చేస్తున్నాడు సురేషు, పరలోకం కొరకు కాదు అని అనుకున్నా మీ ఇష్టం. అయితే వినడానికి ప్రయత్నించండి. కేవలం పరలోకం మీద, సింహాసనాల మీద, అభిషేకాల మీద, కిరీటాల మీద మన బ్రతుకుని కడితే మనం ఎప్పటికీ పరిపూర్ణులము కాలేము. మరలా ఇంకెందుకు ప్రభువుని నమ్ముకుంటారు ఆయన్ని నమ్ముకోకపోతే, లేదా నమ్ముకున్న తర్వాత ఆయన కొరకు బ్రతకకపోతే, ఆయన మనల్ని నరకంలో ఏసేస్తాడనే ఒక భయంతో కూడా బ్రతికే క్రైస్తవులుంటారు. అయితే మరలా చెప్తున్నాను, నరకానికి భయపడి ప్రభువుని నమ్ముకుంటే, మనం ఎప్పటికీ క్రైస్తవులుగా, క్రీస్తు శిష్యులుగా, జీసస్ ఫాలోవర్స్‌గా మనం ఎప్పటికీ మారలేము. నరకానికి భయపడి కానీ, పరలోకాన్ని ప్రేమించి కానీ, ఒక క్రైస్తవుడు బ్రతికితే ఖచ్చితముగా ఏదో ఒక రోజు వాడి బలహీనతలు వాడిని పాపం అనే గోతిలోనికి ఖచ్చితంగా ఈడ్చుకొని పోతాయి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు మనం బ్రతకలేకపోవడానికి, మన బలహీనతల్ని మనం జయించలేకపోవడానికి, మన బ్రతుకుల్లో మనకు ఎదురవుతున్న ఈ శోధనలు, చీకటి సంబంధమైన శోధనలు ఏవైతే ఉన్నవో, వాటిని ఎదిరించి వాటి నుండి విజయం పొందలేకపోవడానికి బలమైన కారణం పరలోకం మీద ప్రేమ కలగడం, నరకం అంటే భయముండడం. ఈ 2 ప్రమాదమే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బైబిల్‌లో క్రొత్త నిబంధనలో కనబడుతున్న ఏ భక్తుడు, పాత నిబంధనలో ఉన్న ఏ భక్తుడు, ఓవరాల్ మనకి బిబ్లికల్‌గా లేదా ఈ బైబిల్‌లో ఉన్న విశ్వాస వీరులు కావచ్చు, భక్తులు కావచ్చు, లేదా వారి తదనంతరం మరణించిన మిషనరీలు కావచ్చు. నాకనిపిస్తుంది చెప్తున్నాను. వీరెవ్వరూ పరలోకం మీద మక్కువ కలిగి బ్రతికిన వారు కాదు. పరలోకంలో ఉన్న ప్రభువు మీద ప్రేమ కలిగి బ్రతికిన వారు. పరలోకం అనేది ఒక స్థలముగా మీరు భావిస్తే, దాని మీద మక్కువ కలిగిన వారు ఎవ్వరు బైబిల్‌లో లేరు. ఆ పరలోకంలో ఉన్న సింహాసనాసీనుడైన ప్రభువు మీద ప్రేమ కలిగిన వారే మనకు కనబడతారు. నిజానికి మనం నమ్మిన దేవుడు భక్తులు అనగా అపోస్తలులు కావచ్చు, అంతకు ముందు బ్రతికిన భక్తులు కావచ్చు, యేసుక్రీస్తు వారిని వెంబడించిన శిష్య జనాంగం కావచ్చు, ఎవరైనా ఆది సంఘం కావచ్చు, మిషనరీస్ కావచ్చు. వారికి మనకి ఉన్న ప్రత్యేకత ఏంటి అని అడిగితే నేను చెప్తున్నాను ఒకటే ప్రత్యేకత. వారు నమ్మిన దేవుడినే మనం నమ్మం. వారు ఏ రక్తంలో అయితే కడగబడ్డారో అదే రక్తంలో మనం కడగబడ్డాం.
వారు ఏ నేల మీద అయితే జీవించారో మనం అదే నేల మీద జీవిస్తున్నాం. ఆ మారని దేవుణ్ణే వారు వెంబడించారు, మనం కూడా వెంబడిస్తున్నాం. కానీ వారు బ్రతికిన విధానం, వారి ప్రభావవంతమైన జీవితాలు వేరు. నేడున్న క్రైస్తవులను చెప్పుకుంటున్న మన ప్రభావవంతమైన జీవితాలు వేరు. ఒక రోజున్న క్రిస్టియానిటీ వేరు, ఈ రోజున్న క్రిస్టియానిటీ వేరు. ఒక రోజున్న తీవ్రత వేరు, ఒక రోజున్న ప్రభావం వేరు, ఈ రోజున్న ప్రభావం తీవ్రత వేరు. ఈ వ్యత్యాసం ఎందుకు వచ్చింది? ఎక్కడో ఏదో మిస్ అవుతున్నాం మనం. వారు బ్రతికినట్టుగా మనం ఎందుకు బ్రతకలేకపోతున్నాం? లేదా మనలానే ఈ లోకాన్ని ఎంజాయ్ చేస్తూ ఒక ఆదివారం సన్నిధికి పోయి 2 పాటలు పాడి, ప్రార్థన చేసి, రూ. 10 దేవునికి ఇచ్చి, ప్రార్థన చేయించుకుని, మనం ఎలా అయితే వచ్చేస్తున్నామో వారెందుకు అలా బ్రతకలేకపోయారు? వారిలా మనకు బ్రతకడం చేత కాలేదు. మనలా వారికి బ్రతకడం చేత కాదా అంటే చేతనవుద్ది. కానీ వారు అలా బ్రతకరు. అయితే ఇప్పుడు ఒకే దేవుణ్ణి, ఏక దేవుణ్ణి నమ్ముతున్న మనలో ఈ ఏకత్వం లేకుండా ఎందుకు పోయింది? ఎక్కడొచ్చింది వ్యత్యాసం అంటే పెద్ద కారణాలు ఏమీ లేవు. దేవుని ప్రేమను, దేవుడు వారి ఎడల జరిగించిన ఆ కార్యాన్ని, ఆ త్యాగాన్ని వారు గుర్తించిన రీతిగా మనం గుర్తించకపోవడం. వారికి అర్థమైన దేవుడు మనకెందుకు అదే ప్రభావవంతంగా, అదే విధంగా మనమెందుకు అర్థం చేసుకొని, వారి వలె మనమెందుకు జీవించలేకపోతున్నాం అంటే పెద్ద కారణం కాదు, ఒకే ఒక్క కారణం. వారు దేవుణ్ణి ప్రేమించినట్టుగా, దేవుడు వారిని ప్రేమించినట్టుగా వారు అర్థం చేసుకున్నట్టు ఈ రోజు మనకు అర్థం కావట్లేదు. ఇదే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వారెందుకు బ్రతకగలిగారు? మనం ఎందుకు బ్రతకలేకపోతున్నాం? వారెందుకు ప్రాణాలకు తెగించి మరీ పోరాడారు? కనీసం మన బ్రతుకుల్లో పాపంతో కూడా పోరాడలేకపోతున్నాం. కారణం ఒకే ఒక్కటి. దేవుడు వారిని ఎన్నుకున్న విధానం, దేవుని యొక్క ప్రేమ ప్రతి భక్తునికి అర్థమైంది. ఈ రోజు మనకి దేవుడు ప్రేమిస్తాడని అర్థమైంది తప్ప, ఆయన ప్రేమ ఎలా ఉంటుందో మనకు అర్థం కాలేదు. మరలా దేవుడు ప్రేమిస్తాడని తెలుసు. కానీ ఆయన ఎలా ప్రేమించాడో కూడా మనకు తెలియదు. నెక్స్ట్, ఆయన ఎలా ప్రేమించాడు అనే ప్రశ్న వస్తే సిలువలో ప్రాణం పెట్టాడంటావు, రైట్, నిజమే. కానీ ఆ సిలువలో ప్రాణం పెట్టడానికి కారణం ఏంటంటే నా పాపాలంటావు, అదే. ఆ పాపం అంటే ఏంటో మనకు తెలియకే వారి వలె ప్రభావవంతంగా ఈ రోజు మనం జీవించలేకపోతున్నాం. వారెందుకు జీవించారు అంటే వారి గత చరిత్ర, వారి స్థితి, వారి స్థాయి, వారి పాప జీవితం వారికి బాగా గుర్తుంది కాబట్టే దేవుడు వారి ఎడల జరిగించిన కార్యాన్ని వారు గుర్తించగలిగారు. ఈ రోజు మనకు అది లేదు కాబట్టే ఆ జ్ఞాపకాలు లేవు, మన స్థితి మనకు తెలియదు, దేవుని యొక్క త్యాగం మనకు గుర్తుకు రాదు, ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో మనకు తెలియదు కాబట్టే మనం బ్రతకలేకపోతున్నాం. అయితే ఒకసారి చూద్దాం ప్రశ్న గ్రంథం 6వ అధ్యాయం ఒకసారి చూసి మనం ముందుకు వెళ్దాం. ఎవరొకరు సహాయం చేయండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు, నాదా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతి చాలండి, వాని చాలు చాలు. ఈ సందర్భం మనకు తెలుసు. అయితే అందులో ఒక మాట మనందరికీ తెలిసిందైనా ఒకసారి ఆలోచించేద్దాం. ఏంటది? 6వ అధ్యాయం 10వ వచనంలో ఆయన చెప్తున్నాడు, వారు ఎవరు? ఎవరైతే ప్రభు కొరకు మరణించారో, ఎవరైతే హతసాక్షులైపోయారో, ఎవరైతే ప్రభు సాక్ష్యము నిమిత్తము రక్తం ఒలికించారో ఆ భక్తులు మాట్లాడుతున్న మాట ఇది. ఏది? 6వ అధ్యాయం 10వ వచనం. ఏమంటున్నారట వాళ్ళు? ఏమంటున్నారంటే, నాదా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉండు అని బిగ్గరగా కేకలు వేశారట. ఇప్పుడు ప్రశ్న, కేకలు వేస్తుంది ఎవరు? ప్రభు కొరకు మరణించిన పరిశుద్ధులు లేదా హతసాక్షులు, ప్రభు కొరకు వీరోచితంగా జీవితాల్ని కట్టుకున్న దేవుడు కోరుకున్న మనుషులు. అయితే ఇప్పుడు మరొక ప్రశ్న, దేవుని కొరకు బ్రతికిన వారికి ఖచ్చితముగా దేవునితో ఉండే స్థానం ఉంటది. అవును, నిజమే. దేవుని కొరకు హతసాక్షులు అయిపోయిన వారికి పరలోకం సిద్ధపరచబడింది.
మహిమ దేహాలు సిద్ధపరచబడుతున్నాయి. అయితే ఇప్పుడు వీరు ఎక్కడున్నారు పరలోకానికి అనగా దేవుడున్న ఆ ప్రదేశానికి, దేవుని దగ్గరికి వెళ్ళక ముందు వీళ్ళకున్న ప్రదేశం ఏంటి? మనకి పాతాళంలో వేదన పొందు స్థలం ఒకటి కనబడుతుంది, అనగా నరకము. ఇంకొక ప్రాంతం కనబడుతుంది, ఏంటది? పరదైసు, నెమ్మది పొందు స్థలం. ఇప్పుడు చనిపోయిన పరిశుద్ధులు, చనిపోయిన హతసాక్షులు, చనిపోయిన భక్తులు, వీళ్ళందరూ ఇప్పుడు ఎక్కడున్నారు? బైబిల్ ప్రకారం ఎక్కడున్నారు అని అంటే నెమ్మది పొందే ప్రాంతంలో ఉన్నారు. అక్కడ దేనికైనా కొదువు ఉందా అంటే ఏమీ కొదువు లేదు పరదేశంలో. ఏది కొదువు లేదు. వారికి ఏ విధమైన బాధలు లేవు, ఏ విధమైన దుఃఖాలు లేవు, వారికి ఏ విధమైన ఆర్థిక ఇబ్బందులు లేవు. మంచి వాతావరణంలో నెమ్మది పొందుతూ ఉన్న వారు కేకలేస్తున్నారట. దేని కొరకు? దేని కొరకు అంటే ఈ భూనివాసులందరికీ తీర్పు తీర్చే. ఎందాక చూస్తావు ఏం మాట్లాడు? ఎందాక తీర్పు తీర్చకియు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకియు ఉండు అని బిగ్గరగా కేకలేస్తున్నారట. నాకు అనిపిస్తుంటుంది, చనిపోయిన భక్తులు వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో ఇప్పుడు పరదైసులు ఉంటే వారందరూ బిగ్గరగా ఒకే స్వరంతో ఒకే దేవుణ్ణి, తీర్పు తీర్చే, భూలోక నివాసుల్ని దండించు అని బిగ్గరగా బలిపీఠం దగ్గర కేకలేస్తున్నారంటే, బలిపీఠం దగ్గర చనిపోయిన వాళ్ళు ఆ స్వరం, ఆ వేదన, ఆ అరుపులు, అసలు అరవాల్సిన పని ఏముంది? నెమ్మది పొందుతున్న ప్రదేశంలో ఉన్న వారికి నెమ్మది పొందుతున్నారు, విశ్రాంతి పొందుతున్నారు, మంచి ప్లేస్ లో ఉన్నారు, ఎలాంటి ఇబ్బందులు లేవు, సౌకర్యవంతమైన పరిస్థితుల్లో వారు ఉన్నప్పుడు రెస్ట్ లో ఉన్న వీరు భూనివాసులమైన మన కొరకు వారు చేస్తున్నది ఏంటి? కేకలేస్తున్నారట. వాళ్ళకి తీర్పు తీర్చే, ప్రతిదండన చేయి, మా రక్తము నిమిత్తము మేము హతసాక్షి. ఎందాకుంచుతావు ఇలా? ఎందాకుంచుతావు? ఎంతకాలం చూస్తావు ప్రభు నువ్వు? ఏ ఒక్కరి జీవితం బాలేదు. ఎవరి జీవితం చూసినా ఏదో ఒక నామకార్థంగా వేషధారితనం ముసిగేసుకుని బ్రతికేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని ఎంతకాలం సహిస్తావు నువ్వు? పైగా మీ కొరకు చనిపోయిన మేము ఇక్కడ ఉన్నాం, నువ్వు వారికి ప్రతిదండన చేయకపోతే ఎంతకాలం మేము ఇక్కడ ఉంటాం? మమ్మల్ని తీసుకెళ్ళిపో అని అడిగితే కొంతమంది అన్నారు. ఇప్పుడు నేను మమ్మల్ని అడుగుతున్నాను, వారు ఎందుకు కేకలేస్తున్నారు? మనల్ని చంపేమనా? అంటే చంపేమనే. అయినా మనల్ని చంపేస్తే వారికి ఏమన్నా కలిసి వచ్చేది ఉందా? మనకి ప్రతిదండన చేస్తే వారికి కలిసి వచ్చేది ఉందా? మనల్ని తీర్పు తీర్చేసి ఈ లోకాన్ని అంతం చేస్తే వారికి ఏమన్నా కలిసి వచ్చేది ఉందా అంటే ఏమీ లేదు. మనం చనిపోవడం వల్ల వారికి కలిసి వచ్చేది లేదు. కానీ వారి ఆశ నెరవేరేది ఒకటి ఉంది. మన బ్రతుకుల వల్ల పరిశుద్ధులకి, భక్తులకి, హతసాక్షులకు కలిసి వచ్చేది ఏం లేదు మనం చచ్చిపోవడం వల్ల. అయితే మనం చచ్చిపోవడం వల్ల వారి ఆశ నెరవేరే, ఒక కోరిక నెరవేరే ఒక అనుకూలత వారికి ఏర్పడుతుంది. ఏంటి ఏంటి అని అంటే చాలా మంది అన్నారండి ఈ వచనాన్ని. ఏమన్నానంటే, ఎందుకు కేకలేస్తున్నారు, ఎందుకు ప్రార్థన చేస్తున్నారు, ఎందుకు ప్రతిదండన చేయమని భక్తులు అడుగుతున్నారు అని అంటే చాలా మంది అన్నారు. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, మీరు ఆలోచించండి. ఎందుకు అన్నారంటే భక్తులు, వారు నెమ్మది పొందే స్థలంలో ఉన్నారు. వీళ్ళకి నెమ్మది పొందే స్థలం కన్నా పరలోకం మీద మక్కువ ఎక్కువయింది. పరలోకం వెళ్ళిపోవాలని వీళ్ళందరినీ చంపేమంటున్నాడు. సహవాసుల లెక్క పూర్తయ్యేంత వరకు అలానే ఉంచుతాను అన్నాడు ప్రభువు. త్వరగా తీర్పు తీర్చే ప్రభువా, మేము పరలోకం వచ్చేయాలి అని కేకలేస్తున్నారట. ఆ ఇంటెన్షన్ అక్కడ ఉందా? బైబిల్లో ఎక్కడైనా పరలోకం మీద మక్కువ కలిగి బ్రతికిన జీవితాలు మనకు కనబడవు. మరి ఈ మాటకు అర్థం ఏంటి? ఈ మాటకు అర్థం ఏంటంటే పరలోకం పోవాలి, సింహాసనాలు ఎక్కాలి, కిరీటాలను నెత్తి మీద పెట్టుకోవాలి, ఇవి కాదు. వారికున్న ఆలోచన ఒక్కటే. ఏంటది? పరలోకం రావడం కాదు ప్రభువా, పరలోకంలో ఉన్న నీ దగ్గరికి, నీ సన్నిధానానికి, నీ పాదాల యొద్దకి నేను రావాలి. మేము నీ దగ్గరికి రావాలి. అందుకు అడ్డుగా ఉన్నది ఏంటి? ఏంటి అంటే ఇంకా ఈ లోకానికి రాకడ జరగాలి, ఈ లోకం అంతమైపోవాలి. ఇది ఏది జరగకపోతే వారు కూడా ఆ పరలోకమందున్న ప్రభు దగ్గరికి వెళ్ళరంటే వెళ్ళరు. వీరికి ఈ నెమ్మది పొందే స్థలంలో ఏ డోక లేదు. పరిశుద్ధుల గుంపుగా ఉన్న వీరికి, ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న వీరికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇలాంటి వాళ్ళు కేకలేస్తున్నారంట. దేనికి అని అంటే పరలోకం కొరకు, సింహాసనాల కొరకు కాదు. మరి దేనికి? ఒకే ఒక్క కారణం, ప్రభు చెంతకి పోయి మా కొరకు ప్రాణం పెట్టిన మా ప్రభువుని ముద్దాడాలి.
మా కొరకు త్యాగపూరితమైన జీవితాన్ని అనుభవించిన నా ప్రభు పాదాల మీద నేను పడాలి. ఇది భక్తులకున్న వ్యూ. ఇది భక్తులకున్న ఆలోచన విధానం. వారి కేకలేస్తుంది పరలోకం పోయి ఎంజాయ్ చేయడానికి కాదు, పరలోకంలో ఉన్న ప్రభు పాదాల మీద పడి ఏడవడానికి. అది వారికి అర్థమైంది. ఎందుకనంటే ఈ మాట చెప్తున్నానంటే, యేసుక్రీస్తు వారు మనుషులను ఎంత ప్రేమించాడో, ఆ ప్రేమ అర్థమైన ప్రతి భక్తుడు ఎవరైతే ప్రేమించాడో ఆ ప్రభువుని గట్టిగా హత్తుకోవాలని ఒక దృఢ నిశ్చయంతో బ్రతుకుతాడు. బైబిల్ ఉంది, మీకు వెళ్ళే కొలది అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారు ఎంత ప్రేమించారో ఆ ప్రేమ గుర్తెరిగిన ప్రతి వ్యక్తి, ఎవరైనా ప్రతి వ్యక్తి ఆ ప్రేమించిన ప్రభువుని హత్తుకోవాలి, ఆయన గాయాల్ని ముద్దాడాలి, ఆయన పాదాలు పట్టుకుని ఏడవాలి. నా బ్రతుకులో కలగ చేసుకున్న నా ప్రభు కొరకు నేను ఏదైనా చేస్తానని ఈ లోకంలో ఉన్నప్పుడు బ్రతికిన జీవితాలు మన కళ్ళ ముందు కనబడతాయి. ఈ వ్యూ ఈరోజు క్రిస్టియన్స్ గా మనకు లేదు కాబట్టే మనకు ఆ ప్రభావం లేదు. ఇప్పుడు చూద్దాం, వీళ్ళ పరలోకం మీద ఆశలు ఉన్నాయంటే పరలోకం మీద ఆశలు లేవు, కానీ ప్రభు మీద ఆశ ఉంది. ప్రభు మీద ఎందుకు ఆశ ఉంది? ఆయన్ని ఎందుకు చూడాలనుకుంటున్నారు? ఆయన పాదాలు ఎందుకు పట్టుకోవాలనుకుంటున్నారు అంటే, ఇక్కడ నుండి జాగ్రత్తగా వినండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నాకు ఆస్తి ఉంది. ఇప్పుడు నాకు వీడియో పోయిందన్నా. ఉమ్. ఇప్పుడు నాకు ఆస్తి ఉంది. ఇప్పుడు నాకు అంతస్తులు ఉన్నాయి అనుకోండి, ఏమి లేవు, ఉన్నాయి అనుకోండి. నేను మంచి సుఖ ఒక లగ్జరీ లైఫ్ నేను అనుభవిస్తున్నాను. నా చుట్టూ కొన్ని వేల మంది ఉన్నారు. కార్లు ఉన్నాయి, మేడలు ఉన్నాయి, మిద్దెలు ఉన్నాయి, తినడానికి డోకా లేదు. ఇంత ఆస్తి ఉండి, ఇంత లగ్జరీ లైఫ్ నాకు ఉండి, నా చుట్టూ 10 మంది తిరుగుతూ, నా వెనకాల ఒక 1000 మంది నిలబడుతూ, నేను కోరినదల్లా నా కళ్ళ ముందు వస్తుంది. అయితే ఇంత బాగున్న ఈ వాతావరణంలో నాకు మా పాప అంటే నాకు చాలా ఇష్టం, లేదా మా మా మిస్సెస్ అంటే నాకు చాలా ఇష్టం అనుకోండి. అనుకోవడం అంటే ఇష్టమే. అయితే ఇంత ఇష్టపడుతున్న ఈ వ్యక్తి, ఇంత ఇష్టపడుతున్న నా బిడ్డలు, వీళ్ళెవ్వరూ నాకు కాకుండా నా కళ్ళ ముందే చచ్చిపోయారు అనుకోండి. ఈ ఆస్తులు వారిని తీసుకుని తేగలవా? నా వెనకాల ఉన్న వేల మంది నా బాధను తీర్చగలరా? నా చుట్టూ తిరుగుతున్న ఈ వందలాది మంది నా పోయిన బిడ్డల్ని, నా భార్యను తీసుకురాగలరా? తీసుకురాలేరు. అయితే మరి ఇంత ఉన్నాయి కదా, ఇవేవి నా బాధను తీర్చవంటే ఏవి తీర్చో, ఇవేవి నాకు సుఖాన్ని ఇవ్వంటే ఏమి ఇవ్వు, ఏమిస్తాయి? నాకు ఆస్తులు ఏమీ లేకపోయినా, పూరి గుడిసెలో నేనున్నా, తిరగడానికి బైక్ లేకపోయినా, తినడానికి 3 పూట్ల తిండి లేకపోయినా, కట్టుకోవడానికి నాకు వస్త్రాలు లేకపోయినా, ఏమీ లేకపోయినా, ఎప్పుడు నేను ఆనందంగా ఉంటాను? నా భార్య బిడ్డలు నాతో ఉన్నప్పుడు. నేను ప్రేమించిన వ్యక్తి నాతో ఉన్నప్పుడే, నా చుట్టూ ఏమీ లేకపోయినా, వేల మంది నాకు లేకపోయినా, ఆస్తులు నా దగ్గర లేకపోయినా, కార్లు బంగ్లాలు ఏమీ లేకపోయినా, నన్ను ప్రేమించిన నా వ్యక్తి నాతో ఉంటే కష్టాల్లో కూడా ఆనందంగా బ్రతికేస్తాం. అప్పుల సమస్యలు ఉన్నా, తినడానికి తిండి లేకపోయినా, గంజి నీళ్లు తాగైనా, నాకు ఇష్టమైన వాళ్ళు నా పక్కన ఉంటే ఆ ఆనందం వేరు. ఇది ఎవరికి బాగా అర్థమవుద్దంటే, ఇప్పుడు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే దొంగ ప్రేమలు ఉన్నాయి కదా, కొంతసేపు నిజమైన ప్రేమలు అనుకోండి. ఈ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే వ్యక్తులు నిజానికి మీరు గమనించండి, కొంతమంది స్వచ్ఛమైన ప్రేమలు ఉంటే, కొంతమంది ఆస్తులు లేకపోయినా లవ్ చేస్తారు, అంతస్తులు లేకపోయినా లవ్ చేస్తారు. అలాంటి వ్యక్తి తన జీవితంలో ఉంటే, ఏం లేకపోయినా తను ఉంటే చాలనే కొన్ని మాటలు మనకు వినబడతాయి. నాకు ఏమొద్దు, తను ఉంటే చాలు. నాకేమొద్దు, ఆ అబ్బాయి ఉంటే చాలు. నాకేమొద్దు, ఆ అమ్మాయి ఉంటే చాలు అని ఈ మాటలు మనకి ఎందుకు వినబడతాయి? లేదురా 10 కోట్లు నీకు ఇస్తాను, తను మర్చిపో అంటే, 10 కోట్లు కాదు స్వచ్ఛమైన ప్రేమ, 10 కోట్లు కాదు నాకు కావాల్సింది. నాకు 10 రూపాయలు లేకపోయినా పర్వాలేదు, నా మనసుకు దగ్గరగా ఉన్న వ్యక్తి నాతో ఉంటే చాలు. ఎందుకంటే వారి మధ్యనున్న బాండింగ్ అలాంటిది, వారి మధ్యనున్న ప్రేమ అలాంటిది, వారి మధ్యనున్న స్వచ్ఛమైన ఆ కలయిక అలాంటిది. ఎప్పుడైతే ఈ మనసులు ఏకమవుతాయో ఆ వ్యక్తితో తినడానికి తిండి లేకపోయినా హ్యాపీ ఉంటది. ఆ వ్యక్తే మన దగ్గర లేనప్పుడు చుట్టూ వేల మంది ఉంటే ఏంటి, చుట్టూ ఆస్తులు ఉంటే ఏంటి, నాకు కోట్లు ఉంటే ఏంటి? నేను ప్రేమించిన వ్యక్తి నా దగ్గర ఉంటే కష్టాల్లో కూడా సుఖంగా బ్రతికేస్తాం, ఆనందంగా బ్రతికేస్తాం. నా ప్రేమించిన వ్యక్తే నా దగ్గర లేడు అనుకోండి, నాకు ఎంత ఉన్నా సరే ఆ బాధ మాత్రం అలా మిగిలిపోద్ది. ఇది మీకు అర్థమైతే
అపోస్తలులు కానీ, ఆది సంఘము కానీ, మిషనరీలు కానీ ఇదే వ్యూతో బ్రతకారు. అది ఈ లోక ప్రేమ సంబంధమైనది కాదు. వీరికున్న వ్యూ ఒకటే. ఎప్పటికైనా, ఏ రోజుకైనా నా ప్రభు, నా ప్రేమ, నా కొరకు రక్తాన్ని కార్చిన నా ప్రభు, ఆయనతో ఉండాలి నేను. ఆయన కొరకు నేను బ్రతకాలి. ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్ళిపోతానా అనే ఒక ఆలోచనతో భక్తులందరూ ఇదే మోటివ్ తో బ్రతకారండి. పరలోకం కొరకు కాదు. వారికి ఉన్న వ్యూ ఏంటో చెప్పనా? ఎందుకు వారికి అంత తీవ్రమైన ప్రభావం వచ్చిందంటే ఒకసారి ఒక మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5వ అధ్యాయం. ఒకసారి 7వ వచనం ఒకసారి మనం చూద్దాం. 7వ వచనం. కనుక ఈ దేహములో కనుక నివసించుచున్నంత కాలము ప్రభువునకు ఉమ్, దూరముగా ఉన్నామని ఎరిగియుండియు ఉమ్, ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ఉమ్. ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున ఎంత చక్కగా రాశారండి. దేహమందు నేను చదువుతాను చూడండి అమ్మా. ఎంత చక్కగా రాశారంటే పౌలు గారు, ఆయన డైరెక్ట్ గా చెప్తున్న మాట, అయ్యా నీ జీవితంలో నీకున్న ఆనందం ఏంటంటే, నా ఆనందం ఇక్కడ లేదని చెప్తున్నాడు డైరెక్ట్ గా. ఏమనంటే, కనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము నా ప్రభువుకి నేను దూరంగా ఉన్నామని ఎరిగియుండి ఎల్లప్పుడూ ధైర్యం గలవారై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహాన్ని విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. ఇష్టపడుచున్నాను కాదు, ఇష్టపడుచున్నాము. ఏం చెప్తున్నాడు? ఒకరికన్నా ఎక్కువ. ఎవరెవరున్నారు? ఎవరెవరైతే, ఒకవేళ ఈ సందర్భంలో ఉన్నది కొద్ది మంది అయినా, ప్రతి భక్తుని జీవితంలో ఉండే ఒకే ఒక తృష్ణ ఏంటి అని అంటే ఇదే. కావున ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి, ఇంతకన్నా స్పష్టంగా ఏం లేదు, నేను చచ్చిపోతేనే నాకు మేలు. చావును కూడా వెతికి వెతికి కోరుకుంటున్నారు అని అంటే వీరికి అర్థమైంది ఏంటి? వారికి అర్థమైంది ఏంటో ఈ రోజు మనకు అర్థం కాలా. వారు ఎందుకు మరణమైనా భయపడట్లేదు, శ్రమ అయినా భయపడట్లేదు. ఆఖరికి ఆయన అన్నాడు, ఈ దేహాన్ని విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు, పరలోకం కాదు ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను, దేహాన్ని విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలెనని మిగుల అపేక్షించున్నాము. ఎంత బాగా రాశారండి పౌలు గారు. ఆయన మాటలో భావం ఒకటే, త్వరగా నేను చచ్చిపోయి, నా కొరకు చచ్చిపోయిన ప్రభు దగ్గరికి పోవాలి. త్వరగా చచ్చిపోవాలి. ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవాలి. ఎవడు చంపేసినా పర్లేదు, లేదా మరణం నాకు వచ్చేసినా పర్లేదు, లేదా నన్ను ప్రేమించి నా ప్రభువే నా దగ్గరకు వచ్చినా పర్లేదు. ఏది ఏమైనా పర్లేదు. ఈ లోకంలో ఉన్నాను, చుట్టూ నా మనుషులు ఉన్నారు, చుట్టూ ఎందరో ఉన్నారు, ఎందరో నన్ను పొగుడుతున్నారు, ఎందరో నా వెనకాల తిరుగుతున్నారు. కానీ నాకున్న తీవ్రత ఒకటే, ఇదంతా కాదు లైఫ్. నా జీవితం నా ప్రభుతో ఉండాలి. నాకు అనిపిస్తుంటది, ప్రభుతో ఉండడానికి ఎందుకబ్బా వీళ్ళు ఎంత తాపత్రయపడుతున్నారంటే, అదే వారికి అర్థమైంది. ప్రభు ఎంత ప్రేమించాడో వారికి అర్థమైంది. ఏమర్థమైంది? ఏమర్థమైందంటే, ఒకసారి ఇదే పౌలు గారు రాసిన ఎఫెసీ పత్రిక, ఒకసారి మనందరికీ తెలిసిన మాట, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం అనుకుంటా, ఒకసారి చూద్దామా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. 2వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతాను చూడండి. 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఈ మాట రాస్తుంది ఎవరు? అపోస్తుడైన పౌలు గారు. ఏం చెప్తున్నాడు? మీ అపరాధముల చేతను, మీ అనగానే అక్కడ ఇంక్లూడింగ్ పౌలు. ఆయన అంటాడు తిమోతి పత్రికలో, పాపులలో ప్రధానమైన పాపిని నేను. ఇప్పుడు ఆయనే మాట్లాడుతున్నాడు. మీ అపరాధముల చేత, నా అపరాధముల చేత మనం చచ్చిన వారై ఉండగా ఆయన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. నిజానికి ఈ మాట మనం చదువుకున్నాం కానీ దీని తీవ్రత, దీని లోతు మనకి ఇప్పటికీ అర్థం కాలేదేమో. అర్థమైతే ధన్యత. ఏమంటున్నాడంటే ఆయన, ప్రభు దగ్గర ఉండడానికి నువ్వు ఎందుకు ఇష్టపడుతున్నావు? ఆయన కొరకు ఈ దేహాన్ని చచ్చిపోవాలి, చచ్చిపోవాలంటే సూసైడ్ అటెంప్ట్ కాదు, ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోయి నా ప్రభుతో నేను ఉండాలి, లేదా నేను హతసాక్షిని అయిపోవాలి, శ్రమ అయినా బాధ అయినా ఏది వచ్చేసినా నా జీవితంలోనికి పర్లేదు,
త్వరగా నేను ఈ దేహంలో నుండి మహిమ దేహాన్ని ధరించుకుని ఆ మహిమాన్వితుడి దగ్గరికి నేను వెళ్ళిపోవాలని ఆలోచన నీకు ఉందయ్యే, ఎందుకుందయ్యా పౌలు, ఎందుకుందబ్బా శిష్యులారా అని వారిని అడిగితే వారు అనే మాట ఏంటో తెలుసా? మీకెవరికి అర్థం కాలేదే మా ప్రభు, పాత నిబంధనలో ఒక మాట ఉంది, ఆ మాట మమ్మల్ని ఎప్పుడు పొడుస్తుంది, ఆ మాట మమ్మల్ని ఎప్పుడు గుచ్చుతూనే ఉంటుంది, ఆ మాట మాకు ఎప్పుడు జ్ఞాపకమే. అదేంటి అని అంటే మనకు తెలుసు, కీర్తనల గ్రంథంలో ఒక ప్రత్యేకమైన అధ్యాయం ఉంది, అది 49వ కీర్తన. అందులో ఉన్న మాట ఏంటో తెలుసా? ఆ మాటలు రాస్తుంది కోరాహు కుమారులు. కోరాహు కుమారులు చిన్నోళ్ళు కాదు. మన ట్రెండ్ లో, మన భాషలో మాట్లాడుకోవాలని అంటే వారు పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వ్యక్తులు. ఇలాంటి వాళ్ళు కీర్తన రాస్తూ వాళ్ళు అన్న మాట ఏంటో తెలుసా? సర్వజనులారా, లోక నివాసులారా, సామంతులారా, ధనికులారా, అందరూ ఒకసారి నా దగ్గరికి రండి, మేము ఒక గూఢమైన విషయాన్ని మీకు చెప్పబోతున్నాం అంటున్నారు వాళ్ళు అక్కడ. మీరు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి ఆ అధ్యాయం చదవండి, మీకు దాని యొక్క లోతు, దాని భావం మీకు అర్థమైతే ప్రభు యొక్క ప్రేమ ఏంటో మీకు అర్థమవుద్ది. ఏం చెప్తాడు తెలుసా? లోక నివాసులందరినీ పిలిచి, టైం లేదు కాబట్టి, సర్వజనులారా ఆలకించండి మొదలుపెట్టిన ఆయన సామాన్యుల్ని, సామంతుల్ని, ధనికుల్ని, పేదోల్ని, ఏ భేదం లేకుండా, స్త్రీ పురుష భేదం లేకుండా అందరిని పిలిచి ఇలా మాట్లాడతాడు. ఇదిగో నా నోరు విజ్ఞాన విషయాలను పలుకుద్ది, గూఢమైన సంగతులను ఒకటి చెప్తున్నాం, ఒకసారి అందరూ చాలకించండి అని ఆయన ఏం చెప్తారంటే, ఆ కోరా కుమారులు రోజు దేవుని సన్నిధికి వస్తూ పోతూ, వస్తూ పోతూ, వస్తూ పోతూ, బలిలేసి పాపం చేసి, బలేసి పాపం చేసి, జంతువు నర్పించి, పాపం చేసి, జంతువు నర్పించి, రోజు వస్తూ పోతున్న వాళ్ళని చూస్తున్నారు. ఈ రోజు వస్తున్నాడు, ఈ రోజున వచ్చినాడే మళ్ళీ రేపు ఇంకో గొర్రెను పట్టుకుని వస్తున్నాడు, రేపు వచ్చినాడు మరలా ఎల్లుండి వస్తున్నాడు. ఇలా రోజు వస్తూ పోతున్న వారు వీళ్ళందరినీ చూసి కోరా కుమారులు అన్న మాట ఏంటంటే, 6, 7 వచనాల్లో మనకు కనబడుతుంటది. మీరు ఏవో గొర్రెలు తీసుకొచ్చి పాపం పోయిందని మీరు ఫీల్ అవుతున్నారు. నిజానికి ఈ గొర్రెలు, వీటి యొక్క త్యాగం ఏదైతే ఉందో, ఇది పాపం నుండి విడిపించేది కాదు, దేవుని యొక్క శిక్షను, ఆ మరణాన్ని మీ మీదకి రాకుండా దేవుని యొక్క ఉగ్రతను కొద్ది రోజులు వాయిదా వేస్తుంది. ఏది? జంతువుల మరణం. జంతువుల యొక్క త్యాగం పాపాలని తీసివేయదు. జంతువుల యొక్క త్యాగం మనం చేసిన పాపాలకి, అనగా ఇశ్రాయేలీలు చేసిన పాపాలకి దేవుని ఉగ్రత వారి మీదకి రావాల్సి పోయి కొద్ది రోజులు ఆ వాయిదా వేస్తుంది. ఏది? దేవుని ఉగ్రత, దేవుని కోపం, ఆ మరణాన్ని, పాప ఫలితాన్ని వాయిదా వేస్తుంది. ఏది? జంతువుల యొక్క త్యాగం. అది దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నారు. ఏమన్నానంటే, జంతువులే కాదు, ఆస్తున్నవాడే కాదు, ఏ ధనవంతుడైనా, ఎంత మేధావైనా, ఎంత జ్ఞానవంతుడైనా ఒకటి చెప్తున్నాను, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. దేని నుండి? దేని నుండి అంటే 8వ వచనంలో చెప్తాడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవ్వడు లేడు. ఈ మాట యొక్క భావం ఏంటంటే, మన భాషలో మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో ఏం చెప్తున్నారు కౌరవ కుమారులు అని అంటే, ఫైనల్ గా అందరిని పిలిచి చెప్పిన మాట ఏంటి? ఒకటే, పాపం ఆదాము ద్వారా ఈ లోకంలోకి ప్రవేశించి ఆదాము గర్భం నుండి ఉద్భవించిన ప్రతి ఒక్కడు ఆ పాపానికి లోనై బానిస అయిపోయి బ్రతుకుతున్నా ఈ మానవుణ్ణి ఈ పాపం నుండి విడిపించేవాడు ఎవ్వరు లేడు. జైలు నుండి విడిపిస్తారు, గొడవల్లో నుండి విడిపిస్తారు, ఇంటి గొడవల నుండి విడిపిస్తారు, ఆర్థిక ఇబ్బందుల నుండి విడిపిస్తారు, అనారోగ్య పరిస్థితుల నుండి కాపాడతారు. అన్నిటికీ ఏదో ఒక సెక్టార్ ఉంది. కానీ మనిషిని పట్టి కబలిస్తున్న, ఈ చీకటిలో తొక్కేస్తున్న, లేదా మానవుడికి ఉరిగా బిగుసుకున్న ఈ పాపానికి వెసులుబాటు మాత్రం దీని నుండి రక్షించేవాడు ఒక్కడంటే ఒక్కడు కూడా లేడు అని తేల్చి చెబుతున్న మాటలు ఇవి. కుళ్ళు అనగానే ఆ టెక్స్ట్ లో మరణం, కుళ్ళు అనగానే ఆ టెక్స్ట్ లో నరకం, కుళ్ళు అనగానే ఆ టెక్స్ట్ లో మనం లోతుకెళ్ళి మాట్లాడుకుంటే అదొక పాపం. ఈ పాపం నుండి, ఈ మరణపు గోతి నుండి, ఈ నరకం నుండి తప్పించేవాడు ఎవ్వలేడు. ధనవంతులు తప్పించలేరు. మరలా చెప్తున్నాను, ధనవంతులే కాదు, ఈ రోజున్న టెక్నాలజీ పాపం నుండి మనల్ని విడిపించలేదు. ఈ రోజున్న విద్యలు పాపం నుండి విడిపించలేవు. ఈ రోజున్న మానసిక వైద్య నిపుణులు మన పాపాల నుండి విడిపించలేరు. ఈ రోజున్న పోలీస్ స్టేషన్స్ కానీ, కోర్టులు కానీ ఏవి మన పాప భరితమైన, పాప పంకిలమైన ఈ హృదయంలో నుండి పుట్టుకొస్తున్న వీటి నుండి మనుషుల్ని విడిపించలేరు. ఇంకా గట్టిగా మాట్లాడుకోవాలనంటే సినీ ఇండస్ట్రీలు కూడా మన బ్రతుకుల్ని మార్చలేవు.
కోర్టులు మన బ్రతుకుల్ని మార్చలేవు. సైంటిస్టులు కావచ్చు, సూక్తులు చెప్పే పెద్దలు కావచ్చు, ఎనీ స్కాలర్, ఎనీ ఫిలాసఫర్ మన బ్రతుకుల్ని ఎప్పటికీ మార్చలేరు. పాప పంకిలమైపోయిన మన జీవితాల్ని ఎవ్వడు మార్చలేడని ఇప్పుడు కాదు, యేసుక్రీస్తు వారి కన్నా ముందే కోరాహు కుమారులు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే రక్షకులు చెబుతున్నారు. ఈ లోకాన్ని రక్షించే రక్షకులు చెబుతున్నారు ఏమని? మందిరాన్ని కాపాడే ఎస్కార్ట్ చెప్తున్నారు ఏమని? ఎవడు ఈ పాపం నుండి రక్షించలేడు. జంతు బలులు కావచ్చు, మీరు ఏదైనా పెట్టుకొని మీ ట్రెండ్ లో, ఎవ్వడు ఈ జీవితం నుండి రక్షించలేడు. ఒకవేళ రక్షించేవారు ఎవరైనా ఉంటే ఆ రుణాన్ని ఎప్పటికీ తీర్చలేడు అని ఎవరు చెప్తున్నారు? కోరాహు కుమారులు చెప్తున్నారు. ఈ మాటలు పౌలు గారికి బాగా తెలుసు. ఈ మాటలు అపోస్తలులకు తెలుసు. ఈ మాటలు చచ్చిపోయిన ఆది సంఘానికి తెలుసు. ఈ మాటలు హతసాక్షులైపోయిన భక్తులకు తెలుసు. ఏమని? మా పాప పంకిలమైన ఈ మరణం నుండి, ఈ పాప నుండి ఎవ్వడు మా జీవితాన్ని విడిపించలేడు. ఇదే వచనాన్ని, ఇదే భావాన్ని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో పౌలు గారు చెప్తున్నారు ఏమని? మనం అపరాధాల చేత నిండిపోయినప్పుడు, పాపముల చేత ఉండిపోయినప్పుడు మన బ్రతుకుల్ని ఎవడైనా బాగు చేస్తాడంటే ఎవ్వలేడు. మరి ఎవరున్నారు అని అంటే ఇప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది ఏమని? 2వ అధ్యాయంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన మనిషి కాదు. ఒక ఆయన ఉన్నాడు, ఆయన ధనవంతుడు కాదు. ఒక ఆయన ఉన్నాడు, ఈ లోక సంబంధమైన వ్యక్తి కాదు. ఆయన సాక్షాత్తు ఆయన దేవుడు. ఆ దేవుడే భూలోకానికి వస్తే తప్ప, ఆ దేవుడే మన పాపాలను ఆయన మీద వేసుకుంటే తప్ప, ఆ దేవుడే మన పాప భరితమైన ఈ జీవితం కొరకు రక్తాన్ని ధార పోస్తే తప్ప మన పాపాలకి క్షమాపణ లేదు అని గుర్తెరిగిన పౌలు గారు అంటున్నారు, ఆ పాపాలను తీసేయడానికి ఒక ఆయన వచ్చారు. ఈరోజు చాలా మంది ఎన్నెన్నో మాట్లాడుతున్నారు, అవన్నీ పక్కన పెడదాం. సరే, ఇప్పుడు టెక్స్ట్ లోకి వద్దాం. ఏం చెప్తున్నాడు? మనమట ఆ రోజున పౌలు గారు కావచ్చు, చచ్చిపోయిన హతసాక్షులు కావచ్చు, మిషన్ ఎవరైనా కావచ్చు, ఈ రోజున మనం కావచ్చు, నేను గాని మీరు గాని, మనం అందరం మన స్థితి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మన బ్రతుకు ఈ రోజున్న నీతి, ఈ రోజున్న నిజాయితీ, ఈ రోజున్న ఇంత శాంతివంతమైన బ్రతుకు మనం అనుకుంటే వచ్చింది కాదు. దేవుడు మన జీవితాల్లో కలగజేసుకున్నాడు కాబట్టి వచ్చింది. నిజానికి మనం ఎప్పుడో చచ్చిపోయాం. మన గతాన్ని మనకు జ్ఞాపకం ఉంటే ఈ మాటను బట్టి పౌలు గారు ఎంత క్లియర్ గా రాశారంటే నాకు అనిపిస్తుందండి. ఈ మాట యొక్క భావం మీకు అర్థం కావాలంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రభు మన కొరకు ఏం చేశాడో. ఈరోజు ఆదాము నుండి ఉద్భవించిన మనం అందరం, అదే ముద్దలో నుండి వచ్చిన మనం అందరం, ఈరోజు మన బ్రతుకులు లేదా మన యొక్క ఆలోచన విధానం, మన హృదయం ఏంటో బైబిల్ చెప్పింది. మనం అందరం పాపులు, నీతిమంతుడు ఒక్కడు కూడా లేడట. అయితే ఒక్కడు లేని ఈ నీతిమంతుల్ని నీతిమంతులుగా తీర్చడానికి ప్రభు వచ్చాడట. నీతిమంతుడు అనగానే కొద్దిసేపు మీరు అబ్జర్వ్ చేయండి, మీరు ఆలోచన చేయండి. మన బ్రతుకులు ఎలాంటివంటే ఒక స్పీడ్ గా ఒక ప్రవాహంలో కొట్టుకుపోతున్న నదిలో ఈత రానోడు కొట్టుకుపోతున్నాడు అనుకోండి. ఈత రానోడు స్పీడ్ గా ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఈ నదిలో పడితే బ్రతుకుతాడా? సముద్రంలో కలవడానికి కొట్టుకుపోతున్న ఈ పాపం అనే నదిలో ఒక్కడు కాదు, ప్రపంచ మానవాళి ఎంత, ఆదాము అవ్వల నుండి ఉద్భవించిన ప్రపంచ మానవాళి అంతా ఈత రానోడే. ఈత రానోడు అనగానే నీతి లేనోడు, నిజాయితీ లేనోడు, వివేచన లేనోడు, బైబిల్ ప్రకారం పాపాత్ముడు. ఈ పాపాత్ములందరూ, నీతి లేని వాళ్ళందరూ ఇంక్లూడింగ్ మీ, వీళ్ళందరూ ఎక్కడ కొట్టుకుపోతున్నారంటే ప్రవాహంలో కొట్టుకుపోతుంది నదిలో కలిసిపోవడానికి. అలా కొట్టుకుపోతున్న ఈ నదిలో ఈత రాని వాళ్ళందరూ కొట్టుకుపోతున్నారు. ఇలాంటి వాళ్ళు కొట్టుకుపోయి 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 సముద్రంలో కలిసిపోయారుగా. సముద్రంలో కలిసిపోయిన వీరికి కనీసం జీవం లేదు. ఈ మాట భావం, కనీసం జీవం లేదు, చచ్చిపోయి మనం. ఒక విధంగా చెప్పాలంటే బైబిల్ ప్రకారం మనం కుళ్ళు కంపు కొడుతూ, పురుగులు పట్టి, సముద్రంలో కలిసిపోయి నది లోతు అడుక్కుపోయి చచ్చిపోయి జీవం లేని మనం కుళ్ళిపోయి ఉబ్బిపోయి బయటకు వస్తున్నప్పుడు ఈ చచ్చిపోయిన ఈ జీవాలకి, చచ్చిపోయిన ఈ పాపాత్ములకి, పురుగులు పట్టేసిన మన బ్రతుకుల్ని, ఈత రాక కొట్టుకుపోయిన మన బ్రతుకుల్ని మరలా జీవాన్నిచ్చి, వెలుగునిచ్చి, మన బ్రతుకుల్లో జీవపు వెలుగులు నింపడానికి వచ్చాడే ఈత వచ్చినోడు, ఆయనే మన ప్రభు. ఈ మాట ఏం చెప్తుందో తెలుసా? క్లియర్ గా చదవండి.
మన అపరాధాల చేత, మన పాపం చేత మనము చస్తున్న వారిగా ఉన్నప్పుడు కాదు ప్రభు వచ్చింది. మనం చచ్చిన వారమై ఉన్నప్పుడు చచ్చాం ఆల్రెడీ. ఈత రాక గావు కేకలు పెడుతూ రక్షించండి రక్షించండి అని గుండెలు బాదుకుంటే ఒక్కడ కాకపోతే ఒక్కడు కూడా నది ఒడ్డున లేక చెయ్యి అందించేవాడు లేక గుండె ఆగిపోయి ఎగూపురు వచ్చేసి నీళ్లు మింగి చచ్చిపోయి పురుగులు పట్టి మనం నదులు అలా తేలియాడుతున్నప్పుడు సముద్రపు ఒడ్డున లేదా సముద్రపు మధ్యలో అలా తేలడానికి సిద్ధంగా చచ్చిపోయిన మనల్ని, పురుగులు పట్టిన మనల్ని, చచ్చిన వారమై ఉండగా మనల్ని బ్రతికించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఇది అర్థమైంది ఎవరికి? అపోస్తలులకి. ఇది అర్థం కాలేదు ఎవరికి? మనకి. ఇంకో విషయం చెప్పిన, పాపం ఎంత భయంకరమైందంటే పాపాన్ని ప్రతి భక్తులు ఒక ఊబితో కొలిచి మాట్లాడతారు. ఒక ఊబి. ఆ ఊబి యొక్క తత్వం మనకు తెలుసు. దాంట్లో పొరపాటుని కానీ కావాలని కానీ ఎవడైనా కాలు పెట్టి దిగాడనంటే అందులో నుండి బయటకు రావడం ఇంకా అసాధ్యం ఇక. మనం ఎంత గజీతగలమైనా, ఎంత మోతుబరులమైనా, ఎంత ధనవంతులమైనా, ఎంత బలవంతులమైనా, మన వెనకాల మంది బలగం ఉన్నా, ఎంత ఉన్నా ఊబిలో పడ్డప్పుడు మనం కొట్టిమిట్టాడాల్సిందే. ఆ ఊబిలోంచి నా దగ్గర ధనం ఉంది కాబట్టి బయటకు వచ్చాను. ఆ ఊబిలోంచి నా వెనకాల మనుషులు ఉన్నారు కాబట్టి బయటకు రాలేను. ఆ ఊబిలో నుండి నాకు పరిస్థితులు బాగుంటే బయటకు రాలేను. నేను జ్ఞానవంతుడిని అయితే బయటకు రాలేను. మరి ఆ ఊబిలోంచి బయటకు రావాలంటే ఎలా? నన్ను నేను రక్షించుకోగలను ఆ ఊబిలో పడిపోతే అంటే, ఊబిలో పడిపోయినప్పుడు నా జుట్టుని ఇలా గట్టిగా పట్టేసుకుని ఇలా గుజాయించి వచ్చేసాను, వచ్చేసాను, వచ్చేసాను అంటే వచ్చేస్తానా? నా చేతిని ఇలా గట్టిగా పట్టుకుని ఇలా గిజాయించి లాగి 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 వచ్చేసాను, వచ్చేసాను, వచ్చేసాను అంటే వచ్చేస్తానా? రాను. నన్ను నేను తల పట్టుకుని లాక్కున్నా, నా చేతులు పట్టుకుని నేను గిజాయించుకున్నా, నేను ఎంత ఈత కొట్టడానికి ప్రయత్నించినా ఊబిలో నుండి గజేతగాడు కూడా బయటకు రాలేడు. ఇది మీకు అర్థమైతే ఆ ఊబి మనం అనుకున్న ఊబి కాదు. అది పాపం అనే ఊబి. ఈ పాపం అనే ఊబిలో పన్నోడు ధనవంతుడైనా, ఈ పాపం అనే ఊబిలో పన్నోడు మోతుబరులైనా, ఈ పాపం అనే ఊబిలో పన్నోడు ఆరెవరైనా, వారెవరైనా ఎంత జ్ఞానవంతులైనా, ఎవ్వరైనా ఈ ఊబిలోంచి బయటికి ఎవ్వరు రాలేడు. అయితే మరి ఈ ఊబిలోంచి బయటకు రావాలని అంటే ఏముంది మార్గం అంటే ఒకే ఒక ఆప్షన్ ఉంది. ఊబిలో పన్నోడికి ఎవడైనా చెయ్యి అందించాలి. ఊబిలో పన్నోడికి ఎవడైనా ఒక సపోర్ట్ ఇవ్వాలి. వాడిని రక్షించడానికి ప్రయత్నించాలి. ఇలా రక్షించడానికి ప్రయత్నించి చెయ్యి అందించేవాడు ఎవడైనా ఉన్నాడంటే ఎవరు లేడు. అందరూ, ఏ భేదం లేదు. అందరూ అదే ఊబిలో ఉన్నారు. ఆ పాపం అనే ఊబిలే. ఇప్పుడు ఇలాంటి ఊబిలో నుండి బయటకు రావడానికి ఎవడు చెయ్యి అందిస్తాడు? ఎవడు అందించడు? ఇదే ఆ కీర్తనకారులు చెప్తున్న మాట. ఎవ్వరు రక్షించలేడు. ఎవ్వడు ఈ కుళ్ళు చూడకుండా ఈ పాపం అనే ఊబిలో నుండి బయటికి ఎవ్వరు లాగలేడు. కానీ అందులో నుండి లాగడానికి బయట ఉన్న వ్యక్తి, పరలోకం నుండి వచ్చిన ఒక దైవత్వం భూమి మీద సంచరించిన వ్యక్తి ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన వచ్చాడు కాబట్టే ఆ ఊబిలో చచ్చిపోయిన మనల్ని మరీ ఆయన చేపట్టుకుని బయటకు లాగాడు. గిజాయించుకుని 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 ప్రయత్నించి 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 ఊపిరాడక చచ్చిపోయిన మనల్ని, మునిగిపోయిన మనల్ని, చచ్చిపోయిన మనల్ని అందులో నుండి బయటకు లాగి మరలా జీవాన్ని ఇచ్చాడు. ఒకరోజు ఆదాముకి భౌతికంగా బొమ్మను చేసి జీవాన్ని ఇస్తే, ఈ రోజు చచ్చిన శవాలమైన నాకు, మీకు, మనందరికీ ఈరోజు దేవుడు జీవాన్ని ఇచ్చాడు. ఈ విషయం అపోస్తులకు అర్థమైంది. ఈ విషయం పౌలు గారికి అర్థమైంది. అందుకే ఆయన ఏమంటున్నాడు ఇందాక కొరింథీ పత్రికలో, నన్ను ఎంత ప్రేమించిన ఎవ్వడు రక్షించలేని ఈ పాపం నుండి ఆ ప్రభు ఆయన నా పాపాలను ఆయన మీద వేసుకుని నాకు జీవాన్ని వచ్చాడే. వచ్చిన ఆయన్ని నా పాపాలే చంపేశాయి. వచ్చిన ఆయన్ని నా దోషాలే ఆయన్ని చంపేశాయి. వచ్చిన ఆయన్ని నా పడకలు, నా నడకలు, నా చూపులే ఆయన్ని జీవం లేకుండా చేసాయి. ఇలాంటి ఆయన, ఎంత ప్రేమించిన ఆయన నాతో లేకుండా ఎక్కడో వేరే లోకంలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఒకే ఒక మార్గం. నేను ఈ లోకంలో జీవించడం, ఈ లోకంలో జలసాలు చేస్తూ బ్రతకడం, ఈ లోకంలో ఏవేవో ఆశిస్తూ బ్రతకడం, ఇది సరైనది కాదబ్బా. అందుకని అంటున్నాడు, ఈ దేహాన్ని విడిచి పౌలు గారు ఈ దేహాన్ని విడిచి నా ప్రభు దగ్గరికి పోవాలి. భక్తులందరూ ఇదే వ్యూలో బ్రతకారండి. ఏ రోజు సింహాసనాల మీద పిచ్చి లేదు వారికి. ఏ రోజు కిరీటాల మీద పిచ్చి లేదు.
ఏ రోజు పరలోకం అనే ఆ ప్రాంతం మీద పిచ్చలేదు. పరలోకంలో ఉన్న సింహాసనాసీనుడైన కిరీటాన్ని నెత్తి మీద పెట్టే ఆ చేతుల కొరకు, గాయపడిన ఆ చేతుల కొరకు చూస్తూ అదే ఆలోచనలో బ్రతికారు. అదే ఆలోచనలో చచ్చిపోయారు వాళ్ళు. ఈ వ్యూ ఈరోజు మనకు అర్థం కావట్లేదు. వారు నమ్మిన దేవుణ్ణి మనం అంతే ప్రభావవంతంగా ఎందుకు నమ్మలేకపోతున్నాం అంటే కారణం వారికి అర్థమైనది మనకు అర్థం కాల. భక్తులు ఇలా ఫీల్ అయ్యేవారట. సిఎస్ లూయిస్ అంటాడు ఇలా, మనకు తెలుసు ఆయన దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడని అంటే ఆయన ఈ ప్రపంచంలో కేవలం నిన్ను మాత్రమే చేసుకున్నాడట. అందరినీ పక్కన పెట్టి ప్రపంచంలో దేవుడు నిన్ను మాత్రమే కలగజేసుకున్నాడు, నన్ను మాత్రమే కలగజేసుకున్నాడట. ఇది సిఎస్ లూయిస్ గారు అన్నమాట, ఒక జ్ఞానవంతుడు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఒక ఫిలాసఫర్ గా ఉండే ఒక మంచి వ్యక్తి. అలాంటి ఆయన అన్నాడు, ఈ ప్రపంచంలో దేవుడు నన్ను మాత్రమే కలుగజేసుకున్నాడు, ప్రపంచంలో దేవుడు నిన్ను మాత్రమే కలుగజేసుకున్నాడు అని ఫీల్ అయ్యి నీ ఒక్కడి కొరకే ప్రాణం పెట్టడానికి వచ్చాడు ప్రభు అన్నాడు ఆయన. పాల్వాసర్ గారు కూడా ఇలానే అంటారు. చచ్చిపోయిన మనల్ని మరలా బ్రతికించి ఒక ఉజ్జీవాన్ని ఇచ్చి నూతన బలాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చాడట. ఇవన్నీ భక్తులకు అర్థమేనండి, మనకు అర్థం కావట్లేదు. ఆయన ఎలా అంటాడండి, మన ప్రభువుదట రెక్లెస్ లవ్ అట. నిజమే, ఈ మాట కొంచెం ఇబ్బందికరంగా అనిపించవచ్చు కానీ ఆయన ప్రేమను చూస్తున్నప్పుడు మనకు అర్థం అవుద్ది. నిజంగానే ఆయన రెక్లెస్ గానే లవ్ చేశాడు మనల్ని. ఎంత రెక్లెస్ అంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆయన ఎంత రెక్లెస్ గా మనల్ని లవ్ చేశాడనంటే మనం మారవని ఆయనకు తెలుసు, మన ఆలోచన మారదని ఆయనకు తెలుసు, మన బ్రతుకులు మనం కట్టుకోలేమని ఆయనకు తెలుసు. అయినా సరే ఆయన ఏం లెక్క చేయలేదట. ఏం లెక్క చేయకుండా తర్వాత ఏం జరుగుద్దో తర్వాత విషయం, తర్వాత ఏ నిర్ణయాలు తీసుకుంటారో తర్వాత విషయం, వారు ఎలా ఉంటారో తర్వాత విషయం. కానీ ఇప్పుడు నా బిడ్డలు రక్షణ పడాలి అని అంటే, నా చేతులారా చేసుకున్న పిల్లలు వారి పాపల నుండి బయటకు రావాలంటే ముందు ఆ పాపాన్ని నా మీద వేసుకోవాలి. నిజమే అనిపిస్తుంటది. మనం మారవని భవిష్యత్తు తెలిసిన దేవుడు, మనం మారవని తెలిసిన సరే మన కొరకు చచ్చిపోయాడు ఆయన. ఆయనది కండిషన్స్ ఉన్న లవ్ కాదు, అయింది అన్కండిషనల్ లవ్ అయింది. అంత ప్రేమించాడు మన దేవుడు. ఈ ప్రేమ అర్థమైందండి భక్తులకి. ఊరికే చచ్చిపోతలేదు భక్తులు, ఊరికే మరణానికి ఎదురెళ్ళట్లేదు విశ్వాసులు. వారికి అర్థమైంది. తర్వాత ఏం జరుగుద్దో కూడా నా ప్రభు ఆలోచించలేదు. నేను మారినని తెలిసిన, నా బ్రతుకుని మార్చుకున్నాను తెలిసిన నా కొరకు వచ్చేసాడు ఈ లోకానికి. దేవుడు వచ్చాడు. ఒక విషయం చెప్పనా, ఆయనకి ప్లాన్ బి అనేది ఏం లేదు. ప్లాన్ ఒక్కటే, సంకల్పం ఒక్కటే. ప్లాన్ బి లేదు. ఆ సంకల్పం మనుషుల్ని రక్షించాలి అని అంటే పరిశుద్ధుని రక్తం ఒలికింపబడాలి. లోకంలో పరిశుద్ధులు ఎవ్వరు లేనప్పుడు నా రక్తం చిందింపబడితేనే నా బిడ్డలు రక్షింపబడతాడని వచ్చిన ప్రభు మన దేవుడు, మన యేసుక్రీస్తు వారు. ప్లాన్ బి లేదు ఆయనకి. మనకుంటే తప్పించుకోవడానికి, పాపం చేయడానికి. ఆయనకి లేదు. ఆయన ఎంత గొప్పగా ప్రేమించాడు చెప్పనా, కేవలం నిన్ను మాత్రమే, నన్ను మాత్రమే తన అరచేతుల్లో చెక్కున్నాడట. రోజు చూసుకోవడానికి. ఏదో ఒక రోజు మారుతావు, ఏదో ఒక రోజు నా కుమారుని యొక్క త్యాగాన్ని వీళ్ళు గుర్తిస్తారు, ఏదో ఒక రోజు వారు బ్రతుకుల్లోకి నన్ను ఆహ్వానిస్తారని రోజు అరచేతుల్లో చెక్కుని చూస్తున్నాడట. ఏదో ఒక రోజు మంచి నిర్ణయం తీసుకుంటామని. మనకు అర్థం కాలా. దేవుని ప్రేమ అనగానే ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడం నేర్చుకున్నాం. దేవుని ప్రేమ అనగానే వివరణ ఇవ్వడం నేర్చుకున్నాం. లవ్ కొరకు పదాలు ఎతికి పదాలని ప్రజెంట్ చేయడం నేర్చుకున్నాం. కానీ ఆయన ప్రేమను అనుభవించడం ఈ రోజు క్రైస్తవులుగా మన వల్ల అవ్వట్లేదు. అందుకే మనం ఓడిపోతున్నాం, అందుకే మనం పడిపోతున్నాం. భక్తులు పడిపోకుండా ఉండడానికి కారణం మనకున్న బలమైన ఒక మాట చెప్తాను. ఒకరోజు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు, ఎందుకు వచ్చావా ఈ లోకానికి అని అంటే, నాకు 99 మంది నీతిమంతులు కాదు కావాల్సింది, ఒక్క పాప మారితే చాలని వచ్చాడట ఆయన. నీకు సంతోషకరమైన విషయం ఏదైనా ఉందా ఈ లోకంలో అంటే ఆయన అడిగింది ఒకటే,
99 నీతిమంతులు నా దగ్గర ఉండడం కాదయ్యా. ఒక్క పాపి మారితే, ఒక్క పాపి మారి బాప్తిస్మం పొంది, మారు మనసు పొంది నన్ను ఆహ్వానిస్తే అదే నాకు పరలోకంలో సంతోషం. అందుకే మనకు బైబిల్లో కనబడుతుంది, ఒకే ఒక గొర్రె తప్పిపోయిందట, 99 ఆయన దగ్గర ఉన్నాయి. ఒక్క గొర్రె తప్పిపోతే ఆ ప్రభు, మన దేవుడు ఎంత గొప్పడో చూడండి అబ్బా. 99 అట్లను పక్కన పెట్టి అట్లను వదిలేసి ఆ తప్పిపోయిన గొర్రె వెనకాల పరిగెట్టాడట. నిజానికి అక్కడ గొర్రెలు అంటే గొర్రెలు కాదు, ఆ తప్పిపోయిన గొర్రెలు మనమే. ఆ తప్పిపోయిన బిడ్డలు నేనే. ఆ తప్పిపోయిన బిడ్డ నువ్వే. ప్రభు మనల్ని ఎంత ప్రేమించాడంటే 99 ఉన్నాయి కదా అనుకోలేదు ఆయన. శాసం ఉంది కదా అనుకోలేదు ఆయన. ఒకటి పోతే ఏమైందిలే అని అనుకోలేదు ఆయన. ఒక్కటి కాదు కదా, నా మందలో నుండి ఒక్కడు కూడా మిస్ అవ్వడానికి వీల్లేదని తప్పిపోయి జలసాలు చేస్తూ తిరుగుతున్న మన కొరకు ప్రభు ఎదుక్కుంటూ వచ్చాడట. నశించిపోయిన మన జీవితాలను వెలిగించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడట. 99 ఉన్నాయి కదా ప్రభువా అంటే ఆయన అనొచ్చు, అవి కదా నాకు కావాల్సింది. నా చేతులతో చేసుకున్నాను, నా అరచేతుల్లో ముద్రించుకున్నాను. అది కాపాడడానికి విశ్రాంతిలో ఉన్న నేను ఏడో దినాన్ని విశ్రమించానని చెప్తుంది ఈ బైబిలే. ఇశ్రాయేల్ని కాపాడే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు, నన్ను కాపాడే దేవుడు అరచేతిలో చెప్పుకున్న ఈ ఒక్కడి కొరకు అంటాడు ఆయన. ఆయన ఏ రోజు రెస్ట్ తీసుకోలేదట మనల్ని కాపాడడానికి. ఆయన కునుకడు నిద్రపోడు అని చెప్పింది దేని కొరకు? ఇశ్రాయేల్ని కాపాడువాడు కునుకడు నిద్రపోడట అరచేతిలో చెప్పిన కాపాడడానికి. మనకు అర్థం కాల. బ్రతకమంటే బ్రతుకుని, వెళ్ళామంటే వెళ్ళాం, ఇచ్చామంటే ఇచ్చాం, పాడమంటే పాడం, చెప్పమంటే చెప్పాం. ఆయన ప్రేమ కొరకు మనం మాటలు వినడం, మాటలు వల్లించడమే మనకు చేతనైంది తప్ప ఆయన ప్రేమను అనుభవించడం ఈ రోజు క్రిస్టియానిటీకి చేత కాలేదు. మాటలు మనకు బాధాకరంగా అనిపించిన అయితే ఆయన ప్రేమ ఎంత గొప్పదో మరొక మాట చెప్తాను, ముగిస్తాను. ఆయన ఎంతో గొప్ప బలియాగం మన కొరకు చేసిన, ఎంతో గొప్పగా మన కొరకు చచ్చిపోయిన, రక్తం కార్చి గుండె ఆగిపోయి నా ప్రభువుకు ఊపిరాడకి చచ్చిపోయాడు. నా ప్రభు దాహానికి నీళ్లు నీళ్లు అంటూ చచ్చిపోయాడు. నా ప్రభు కలువరిగిరిలో వేలాడుతూ చచ్చిపోయాడు. నా ప్రభు ఊపిరి పీల్చుకోలేక ఊపిరి వచ్చి చచ్చిపోయాడు. మాట స్పష్టత కోల్పోయి చచ్చిపోయాడు. ఇంత భయంకరమైన బాధాకరమైన బాధ భరించిన నా ప్రభు నాకు రక్షణ ఎలా ఇచ్చాడు చెప్పనా? చాలా ఈజీగా ఇచ్చాడండి. ఒకే ఒకటి అన్నాడు ఆయన, నమ్మితే చాలు అన్నాడు ఆయన. ఆ రక్షణ నాకే కాదు, రక్షణ నీకు ఇచ్చాడు. ఆ రక్షణ అపోస్తులకే కాదు, అదే రక్షణ నీకు ఇచ్చాడు. ఆయన ఏం అడగలేదు, నమ్మితే చాలు. స్టాండర్డ్స్ ఏం పెట్టలేదు ఆయన, కండిషన్స్ ఏం పెట్టలేదు. నమ్మే పాపం పొందన్నాడు. నమ్మం మనం. మనం ఎలా నమ్ముతామంటే అందరితో కలిసి నమ్ముతాం, అందరితో కలిసి పోతాం చర్చికి, అందరితో కలిసి ఇస్తాం, అందరితో కలిసి పాడతాం, అందరితో కలిసి, అందరితో కలిసి, అందరితో కలిసి. అందుకే మనం పడిపోతున్నాం. అందరితో కలిసి బ్రతకడం కాదు, అందరిలో కలగలుపు కలిగి బ్రతకడం కాదు. ఎంతమంది ఉన్నా, ఎవరున్నా లేకున్నా, నేను ఉన్నా ప్రభు నీ కోసం, నువ్వు నా కోసం వచ్చావు, నేను నీ కోసం బ్రతుకుతాను. ఈ కమిట్మెంట్ ఉందా క్రిస్టియానిటీలో అంటే లేదండి. అందరితో కలిసి బ్రతకడం ఎప్పటికైనా మనం పడిపోయే అవకాశాలు ఉంటాయి. విషయం చెప్తాను, యేసుక్రీస్తు వారు మరణించారన్నది చరిత్ర. అదే యేసుక్రీస్తు వారు మానవులందరి కొరకు మరణించారన్నది సిద్ధాంతం. అదే యేసుక్రీస్తు వారు, ఆ ప్రభు నా కొరకు మరణశైలిపై పరుండబెట్టబడ్డాడు అన్నది సొంత అనుభవం. అది మాటలు మీకు అర్థమైతే ప్రభువుని సిద్ధాంత పరంగా చూడక ఆయన మరణాన్ని, ప్రభువుని చరిత్ర పరంగా చూడక ఆయన మరణాన్ని, ఈ సొంత అనుభవాలతో నీ కొరకే చచ్చిపోయి నీ ప్రభు అని ఆలోచించు. మరలా యేసుక్రీస్తు వారు మరణించారన్నది ఒక చరిత్ర. అది యేసుక్రీస్తు వారు మానవులందరి పాపాల కొరకు మరణించాడు అన్నది ఒక సిద్ధాంతం. అది కానీ అదే యేసుక్రీస్తు వారు కేవలం నా కొరకే, నా కొరకే, నా పాపాలను భరించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు, చచ్చిపోయాడు అన్నది మాత్రం మన సొంత అనుభవం అయి ఉండాలి. పౌలు గారికి ఇదే ఉందండి. కల్తీ పత్రిక ఆయన చాలా తేటగా స్పష్టంగా మాట్లాడతాడు 2వ అధ్యాయంలో.
గలతీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం. గలతీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో మాట్లాడుతున్నాడు ఆయన. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడని నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందుల విశ్వాసం వల్ల జీవించుచున్నాను. ఈ మాట మీకు అర్థం కాకపోతే ఒకసారి వినండి. పౌలు గారు, ఒకవేళ పౌలు గారిని అడిగితే ఎలా అంటాడు? అయ్యా, నువ్వు ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నావు, ఎన్నో బాధలు పడుతున్నావు, రేపో మాపో కన్నుగుడ్డి పీక మీద పెట్టబడుతుందని నీకు తెలుసు. ఇప్పటికి ఎన్నోసార్లు వాడ పగిలిపోయి శ్రమ పడ్డావు, కొరడా దెబ్బలతో ఇబ్బంది పడ్డావు, రాళ్ళు ఇచ్చి కొట్టినా సరే నవ్వుకుంటూ వచ్చేసావు, చచ్చిపోయాడని కుక్క నిలిచినట్టు ఇరుచుకుపోయినా సరే సంఘాన్ని బలపరచావు. నీకు ఎందుకు వచ్చిందయ్యా? నీకు ఎందుకు అంత బాధ ఏమొచ్చింది నీకు? ఆస్తులు ఉన్నాయి, మంచి హోదా ఉంది, పరిశీల తెగలో ఒక గనుడిగా పిలబడ్డావు, మంచి విద్యావంతుడివి. ఇలాంటి నువ్వు ఆయన కొరకు బ్రతికి ఇన్ని శ్రమలు ఎందుకు అనుభవిస్తున్నావు అంటే, ఆయన అంటాడు, ఆయన మా అందరి కొరకు చచ్చిపోయాడండి, అందుకే అని మనం అంటాం. ఆయన మా పాపాల కొరకు మా పాపాలను మోసాడండి, అందుకని నమ్ముకుంటున్నాం అని మనం అంటాం. కానీ పౌలు గారు అంటారు, ఆ పాపాలు అన్నది సిద్ధాంతం అయ్యా. ఆయన నన్ను ప్రేమించి ఎంత ఇండివిజువల్ గా ఎంత సొంత అనుభవంతో రాస్తున్నాడు. నేను ఇప్పుడు శరీరం మందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నన్నే ప్రేమించాను నా ప్రభు. నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. నన్ను ప్రేమించాడు, నా కొరకు చచ్చిపోయాడు. నన్ను ప్రేమించాడు, నా కొరకు చచ్చిపోయాడు. నన్ను ప్రేమించాడు, నా కొరకు చచ్చిపోయాడు. ఆయన కొరకు బ్రతికి ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను. ప్రేమ అంటే ఇదండి. యేసుక్రీస్తు వారు ఎంత ప్రేమించాడో ఆ ప్రేమను గుర్తెరిగాడు పౌలు. ఇప్పుడు ఆయనకున్న గుండెల్లో ఉన్న ఆలోచన ఒకటే, నన్ను ప్రేమించినోడు ఎక్కడో ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్లకుండా ఇంకా ఈ లోకంలో ఉంటున్నానంటే నాకు అంత అమాయకుడు ఉండడని, చచ్చిపోతేనే బెటర్ అయ్యా నా జీవితం. ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోతేనే నాకు ఆనందం. ఇంతకు మించిన ఆనందం నా జీవితంలో ఏం లేదు. ఇదే నాకున్న ఆనందం. అందుకే ఆయన మరొక చోట ఇదే కొరింథీ పత్రికలో అంటాడు, త్వరగా ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని ఉంది. నేను మీతో ఉండాల్సి వస్తుంది, లేదంటే నేను ఎప్పుడో వెళ్ళిపోదును. నాకు ఆనందం ఏదైనా ఉంది అని అంటే, నన్ను ప్రేమించిన వ్యక్తి నా పక్కన ఉంటేనే. నన్ను ప్రేమించినోడు ఈ లోకంలో ఎవరు లేరు. అది తల్లిదండ్రులు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు. మన క్రైస్తవ సాహిత్యంలోనే చాలా విలువైన పాటలోనే చాలా మాటలు ఉన్నాయి. బంధువుల ప్రేమైనా, తల్లిదండ్రుల ప్రేమైనా, ప్రియురాలి ప్రేమైనా, ఏదైనా ఈ లోకం ఉన్నంత కాలమే, ఈ లోకంలో మన దగ్గర ధనం ఉన్నంత కాలమే, మన దగ్గర ఆరోగ్యాలు ఉన్నంత కాలమే. మనం చచ్చిపోయిన తర్వాత మనల్ని నిత్యము ప్రేమించేవాడు మాత్రం మన ప్రభు. ఒక రోజు చచ్చిపోయినప్పుడు పాపం అని ఊబిలో పడి చచ్చిపోయినప్పుడు ప్రేమించింది ఆయనే. ఈ రోజు భౌతికంగా చచ్చిపోయినప్పుడు కూడా నిరంతరం మనకు తోడుండేది కూడా ఆయనే. మనకు అర్థం కావట్లా. నేను మన కొరకు కనీసం మనం మారవని తెలుసు, తెలిసినా సరే ఆయన ఎందుకు లేని వదిలేద్దామని అనుకోలేదు. ఆయన నా బిడ్డలు అనుకున్నాడు, బ్రతికాడు, మన కొరకు చచ్చిపోయాడు. ఈ ప్రేమ అపోస్తులకు అర్థమైంది. ఈ ప్రేమ మొరపెడుతున్నారే ప్రకటన గ్రంథంలో, వారికి అర్థమైంది కాబట్టే, ప్రభువా తీర్పు తీర్చేయ్యా, మేము నీ దగ్గరికి రావాలి. మన క్రైస్తవ కీర్తనలో ఒక మంచి సాహిత్యం ఉంది, అది మనకు తెలుసు. నేను చచ్చిపోయిన తర్వాత నా ప్రభు పాదాలు ముద్దాడాలి. ఆయన గాయాలు, నా కొరకు పొందిన గాయాల్ని నేను తాకి చూడాలి. ఆయన వేళ్ళు, ఆయన చేతిలో కొట్టబడిన శీలల్ని నేను అలా చూస్తూ ఉండాలి. నేను ప్రభుతో ఉండాలి. నాకు మంచి కీర్తన మనకు తెలుసు మనందరికీ. అందుకే క్రిస్టియన్లో మనకు ఉండాల్సిన నిరీక్షణ ఒకటే, అభిషేకాల కొరకు కాదు మనం బ్రతకాల్సింది, అభిషేకంతో ఉండడానికి బ్రతకాలి. అభిషేకం ఆయనే ఇస్తాడు. ఆశీర్వాదాల కొరకు కాదు, మన ఆశీర్వాదం మన కొరకు ప్రాణం పెట్టిన మన ప్రభువే. అదే నిజమైన ఆశీర్వాదం. పరలోకం కొరకు కాదయ్యా, పరలోకం కొరకు కాదు మనం బ్రతకాల్సింది. ఆయన శ్వాసే మనకు పరలోకం. ఇది కీర్తన, ఇది మన మన తెలుగులో, మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక కీర్తన. పరలోకం కాదు, పరలోకం కొరకు కాదు, ఆయన శ్వాసే మనకు పరలోకం అవ్వాలి. ఆయన ఉంటే చాలు. అందుకే నిజమైన భక్తులందరూ ఎప్పుడునండి, ప్రభువా నువ్వు త్వరగా వచ్చేవా, నువ్వు రావాలయ్యా, నీతో ఉండాలి, నువ్వు చూడాలి, నీతో ఉంటేనే నా బ్రతుకు అర్థమని
ఆ వ్యూలో ఉన్నవారు రాకను కోరుకుంటారు. ఈరోజు రాకడంటే మనకు భయం వేస్తుంది అంటే మనం ఇంకా ఏదో సంథింగ్ ఇంకా మారాల్సింది ఏదైనా ఉందేమో. దేవుడు రక్షించిన రక్షణ మర్చిపోకండి. ఎండిపోయిన ఆకుల మధ్య బగబగ మండుతున్న ఆ ఆకుల మధ్యలో నుండి రాలిపోయిన పురుగు జీవితాలు ఆ మంటల్లోకి పోకముందే దేవుడు మనల్ని కాపాడాడు. ఆ పురుగులు మనమే. చుట్టూ అగ్ని మండుతూ ఉంది. ఇప్పుడే మనం గుర్తించలేదనుకోండి, ఇంక మనం ఎప్పటికీ గుర్తించలేం. గుర్తించిన ఇంకా అవకాశాలు ఉండవు. మన దేవునిది స్వార్థమైన ప్రేమ కాదు. ఆయనది అవధులు లేని ప్రేమ, పరిమితి లేని ప్రేమ, మన కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ, మన కొరకు గొంతెండిపోయి చచ్చిపోయిన ప్రేమ, మన కొరకు కొరడా దెబ్బలు సహించిన ప్రేమ, మన కొరకు వీపును దున్నించుకున్న ప్రేమ, మన కొరకు నిద్రలేని రాత్రులు గడిపిన ప్రేమ, మన కొరకు చెమటోడ్చిన ప్రేమ, మన కొరకు కన్నీరు కార్చిన ప్రేమ, మన కొరకు పరలోకాన్ని వదులుకున్న ప్రేమ, ఇలా మాట్లాడుకుంటూ పోతే ఆయన ప్రేమను వర్ణించలేం. ఒక మంచి రైటర్ ఇలా అంటాడండి, దేవుని ప్రేమను వర్ణించడానికి దేనితో వర్ణిస్తాం మనం? దేని పోల్చి చెప్పగలం? అగాపు అనే పదాలతో చెప్పగలవా? పదాలు లేక ఒక పదంతో మనం మాట్లాడలేము ఆయన ప్రేమని. దేవుని ప్రేమ కొరకు నేను రాయడం మొదలు పెడితే, ఆయన అన్న మాట ఒక భక్తుడు, ఆయన ప్రేమ కొరకు నేను రాయడం మొదలు పెడితే ఈ లోకంలో ఉన్న సముద్రాలన్నిటినీ ఒక ఇంకుగా తయారు చేసి, ఈ లోకంలో ఉన్న చెట్టన్నిటినీ ఒక పెన్నగా రెడీ చేసి, ఒక కలముగా ఆ పెన్నలో ఈ సముద్రపు నీరుని, ఈ నదుల నీరంతటిని ఇంకుగా పోసి ఆయన ప్రేమను రాయడం నేను స్టార్ట్ చేస్తే, ఈ భూలోకం అంతా విస్తరించి ఉన్న ఈ పేపర్స్ కానీ ఆకాశాన్ని తెచ్చి పేపర్ గా మలిచి నేను రాయడం ప్రారంభిస్తే దేవుని ప్రేమను గూర్చిన పరిచయం కూడా పూర్తవదట. అది ఆ దేవుని ప్రేమ. మన దేవుని ప్రేమ పూర్తిగా వివరించడం కాదు, ఆయన పరిచయం కూడా పూర్తవదట. ఇంకులు అయిపోతాయట, సముద్రం నీరు ఇంకిపోద్దట, చెట్లన్నీ కరిగిపోతాయట, ఆకాశం అంతా నిండిపోద్ది. కానీ మన దేవుని ప్రేమ పరిచయం కూడా ముగియదు. ఇంకా పరిచయంలోనే ఉంటాడట. ఆయన ప్రేమ కొరకు మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఏమున్నాయి రాయడానికి అంటాడు ఆయన. ఎందుకంటే వారికి అర్థమైంది. అర్థమైంది కాబట్టి బ్రతకారు. ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం ముగిస్తాను ఇక, నాకు టైం అవుతుంది మీటింగ్ కి. ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం 21 వచనం. ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం 21 వచనం. నా మట్టుకైతే బ్రతుకుటి క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరంతో నేను జీవించుటే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెండిటి మధ్య ఇరుకబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని నాకు ఆశ. అది నాకు మరీ మేలు. అయినను నేను శరీరం నందు నిలిచిండుట మిమ్మును బట్టి మరీ అవసరమేమది. నేను ఎందుకు ఈ శరీరంలో ఉన్నానంటే మిమ్మల్ని బట్టి అవసరం. కానీ నాకున్న ఆలోచన ఒకటే, నా ప్రభుతో ఉండాలి. నా పనికి ఫల సాధనమైన నేను ఏం కోరుకుంటానంటే, నేను రెండింటి మధ్య ఇరకబడిపోయి ఉన్నాను. కాకపోతే నాకు ఇష్టమైంది నేను ఎడల పోయి క్రీస్తుతో కూడా ఉండాలి. ఆయనతో ఉంటేనే నా జీవితానికి ఒక అర్థం ఉంది. ఆయనతో లేకపోతే నా జీవితానికి అర్థం లేదని ఆ రోజు అపోస్తులు చచ్చిపోయారు. ప్రేమ అర్థమైన వాళ్ళు, వారి పాప జీవితం యొక్క ప్రభావం అర్థమైన వాళ్ళు, ఒకవేళ ప్రభువే రాకపోతే నా జీవితం ఏమైపోదునో అనుకున్న వాళ్ళు మాత్రం ప్రభావవంతంగా బ్రతకరు. ప్రభు యొక్క త్యాగాన్ని కనీసం మనసును పట్టలేని మనం ఈరోజు బ్రతకామంటే బ్రతకం. చాలా వ్యత్యాసం ఉంది. కానీ మనం చేసుకోవాల్సింది ఇప్పుడే ఒక నిర్ణయం. పరలోకంలో ఉన్న ప్రభు మీద మన దృష్టి ఉండాలి, ఆయనతో ఉండాలి. ఎందుకు ఉండాలి అని అంటే, నాకు ఆ పాట గుర్తు రావట్లేదు. వినోద్ కుమార్ గారు పాడిన పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో. చనిపోయిన తర్వాతట ఆయన గాయాల్ని ముద్దాడాలనుకుంటాడట నిజమైన భక్తుడు. ఎవరన్నా గుర్తొస్తే గుర్తు చేయండి కొంచెం. చనిపోయిన తర్వాతట నాకు ఈ లోకంలో ఉండాలని లేదు, ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఆయన గాయాలను ముద్దాడాలి. ఆ ప్రియా యేసురాజుని నేను చూడాలి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అన్న. ప్రియా యేసురాజుని నేను చూడాలని ఆ సాంగ్ ఎంత బాగుంటుందండి. ఆయన గాయాలు ముద్దాడాలనుకుంటాడు, పరిశుద్ధుల గుంపులో ఉండాలనుకుంటాడు, ఆ పాదాల దగ్గర అలానే ఉండి ఆయన ఆనందింపజేస్తూ ఈయన ఆనందపడిపోతూ ఉండాలనుకుంటాడు. ఇది ఎవరి ఆలోచన అంటే ఒక భక్తుని యొక్క ఆలోచన, ఒక క్రైస్తవుని యొక్క ఆవేదన. వీళ్ళెవ్వరికి పరలోకం మీద మనసు కాదు. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, జీవ కిరీటం కొరకు పోరాడాలంటే పోరాడు, సింహాసనాల కొరకు పోరాడాలంటే పోరాడు.
అయితే ఆయన ఇచ్చే జీవ కిరీటం ఆయన పాదాల దగ్గర పెట్టడానికి పోరాడు. ఆయన నిన్ను నెత్తి మీద పెట్టి ఆ జీవ కిరీటాన్ని, ప్రవ్వా నువ్వే నా కొరకు రాకపోతే కిరీటం కాదు నాకు ఉండేది. నాకు మరణం అనే గోతుంది, నరకం అనే అగ్నిగుండం ఉంది. ఈ కిరీటం నీ పాదాల దగ్గర పెట్టడానికి కూడా సరిపోనాయి అని పాదాల దగ్గర పడేయడానికి పోరాడు. సింహాసనం మీద కూర్చుని ఆనందించడానికి కాదు, సింహాసనాసీనుడైన ప్రభు పాదాల చెంత ఆ సింహాసనాన్ని పడేయడానికి పోరాడు. ఇది మన జీవితం. మన ప్రభు యొక్క త్యాగం నీకు అర్థమైతే, మరి ముఖ్యంగా ఈ ఈస్టర్ దగ్గరలో ఉంది, ఈ గుడ్ ఫ్రైడే దగ్గరలో ఉంది. ఆయన త్యాగాన్ని మరి ముఖ్యంగా జ్ఞాపకం చేసుకునే రోజులు. ఇలాంటి టైంలో మనకు ఉండాల్సింది ఒకటే, ప్రభు ఇచ్చే బహుమానాల మీద కాదు, ప్రభు మీద మనం గురి ఉండాలి. అలా ఉంటేనే మన బలహీనతను మనం జయించగలం. ప్రభు నా కొరకు చచ్చిపోయడం నీకు ఆలోచన ఉందనుకోండి, ఎప్పుడు పడిపోకుండా నిలబడగలం. ఒక త్యాగం నా కొరకు జరిగిందనే ఒక ఆలోచన నేను మెదులుతుందనుకో, ఎప్పుడు ఏ రోజు పాపం చేయాలని ఆలోచన ఉండదు. ఉండాలనుకుంటున్నానన్న పడిపోతున్నానంటే కారణం ప్రభు ప్రేమ, ఆయన త్యాగం నీకు సరిగా అర్థం కాలేదేమో. నువ్వు పాపం చేస్తున్నానంటే ఇది చిన్న విషయం అనుకోవద్దు. మన పాపం చేస్తున్నామంటే ఏదో చిన్నగా తీసుకుని పోతాం, ప్రార్థన చేస్తే క్షమిస్తాడు కదా అని. కాదు కాదు, మనం ప్రార్థన చేస్తున్నామంటే మన కొరకు ఒక రోజు చచ్చిపోయిన ప్రభువుని మరలా నడి రోడ్డు మీద బాహాటంగా మరలా మేకులేసి సిలువ కొడుతున్నామని మాత్రం మర్చిపోవద్దు. పాపం అంటే చిన్న విషయంగా తీసుకోకండి. అది ప్రభు యొక్క గాయాన్ని మరలా వేళ్లు పెట్టి బయటికి లాగే పరిస్థితి. అది ప్రభు యొక్క గాయాల్ని మరలా రేపే పరిస్థితి అది. కాబట్టి జాగ్రత్త. మన ప్రభు మన వల్ల ఆనందపడకపోయినా పర్లేదు, మన ప్రభువుని మన వల్ల మన బ్రతుకు వల్ల బాధపరచుకుంటుంటే చాలు. ఎందుకంటే ఒకసారి చచ్చిపోయిన చాలు. ఇప్పటికే ఆయన పదే పదే చంపుతున్నాం. ఎన్నిసార్లు చంపుతావో. నేను చచ్చిపోండి నీకు అర్థం కాకపోతే చంపు, జీవితాంతం చంపుతూనే ఉండు. నేను నీ కొరకు సావడానికి సిద్ధమే ఇప్పుడు. కానీ ఒక్కసారి ఈ టైంలో కూడా ఎన్నో మార్లు చెప్పిన మనం ఒకసారి ఈ టైంలో కూడా ప్రభా ఒకసారి నాకు అవకాశం ఇవ్వా అంటే మన ప్రభు పరుగున వచ్చేస్తాడండి. అదే మన దేవుడు. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వా అంటే ఏం ఆలోచించడు. వీడు ఎలా చేశాడు కదా, మళ్ళీ ఎలా వచ్చాడబ్బా, ఇన్ని తప్పులు చేశాడు కదా, ఇన్నిసార్లు ప్రార్థన చేసి ఇన్నిసార్లు పాపం చేశాడు కదా, వీడికి ఎలా అవకాశం ఇవ్వనని అనుకునేవాడు కాదు మన దేవుడు. మన దేవుడు భరించేవాడు కాదు, మన దేవుడు సహించేవాడు కాదు, మన దేవుడు ప్రేమించేవాడండి. మన దేవుడు ప్రేమించేవాడు, ప్రేమమయుడు మన దేవుడు. ప్రేమించేవాడు, భరించేవాడైతే ఎప్పుడో చంపేద్దుడు మనల్ని, సహించేవాడైతే ఎప్పుడో చంపేద్దుడు. మన దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ రోజు ఉన్నాం. అదే ప్రేమ ఈ రోజు నిన్ను పిలుస్తుంది. ఇప్పటికైనా ఒప్పేసుకో, ప్రభు దగ్గరకు వచ్చి. అయితే ఒకటి తీసండి మీ మనసులో నుండి, నన్ను కూడా దేవుడు క్షమిస్తాడా అన్న, నన్ను కూడా, నేను ఎన్నో తప్పులు చేశాను, ఎన్నోసార్లు ప్రార్థన చేశాను, నన్ను కూడా క్షమిస్తాడంటే తీసే పక్కన పెట్టి, యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడని పాపం అంటూ ఏదీ లేదు. ఒకవేళ బాప్తిస్మం పొంది పాపం చేసావేమో, మరలా ఒకసారి రా, ఒకసారి ఆశ్రయించి ఆయన సన్నిధిని, పశ్చాత్తాపాలు, కన్నీరు విరుస్తూ, దుఃఖిస్తూ, నువ్వు వస్త్రాలు చింపుకోకపోయినా పర్లేదు, నీ మనసును చింపుకుని ప్రభు దగ్గరకు వచ్చి విరిగి నలిగిన మనసుతో ఆయన దగ్గరకు వస్తే ఆయన అలక్ష్యం చేయడు. ఆయన మన నుండి కోరింది బలులు కాదు, ఆయన మన నుండి కోరింది మొక్కుబళ్ళు చెల్లించే ఏవో ఆస్తులు కాదు. ఆయన మన నుండి కోరింది విరిగిన నలిగిన మనసుతో పశ్చాత్తాపం పడే హృదయాలను కోరాడు ఆయన. వస్తే క్షమిస్తాడు, కప్పుకుంటావా నీ ఇష్టం. క్షమిస్తాడా అంటే తిరిగి ఆస్తులను ధ్వంసం చేసి జీవితాన్ని నాశనం చేసుకున్న తప్పిపోయిన చిన్న కుమారుడు తిరిగి వస్తేనే ఏం చేసావురా అని అడగలేదు, ఏం అడగలేదు. ఎక్కడో దూరాన్ని కనబడ్డాడు తండ్రికి, తన పాపాలన్నీ ఒప్పుకోవడానికి వస్తున్నాడు కుర్రోడు. ఒకవేళ నాకు అనుకుంటాను లిస్ట్ రాసుకుని వస్తున్నాడేమో, ఆస్తిని ఎలా దుబారా చేశాడో, తన జీవితం ఎలా నాశనం చేసుకున్నాడు అన్ని రాసుకుని ఒప్పుకోవడానికి వస్తున్నాడు. ఒప్పుకోవడానికి వస్తున్నవాడు ఎక్కడో దూరాన్ని ఆ తండ్రికి కనబడగానే ఆ తండ్రి పరుగున వెళ్ళిపోయాడట. ఆ తండ్రి దగ్గర ఆ కుమారుడు ఏమీ ఒప్పుకోనప్పుడే మాసిపోయిన వస్త్రాలతో మురుకు పట్టేసి చెమట పట్టేసి పందుల దగ్గర కంపు కొడుతున్న ఆ దేహాన్ని ఇలా హత్తుకుని మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటే
ఆ ముద్దు పెట్టుకున్న మచ్చ ఆ మెడ మీద అలా కనబడ్డదట. ఒక చిత్రకారుడు భలే వేస్తాడండి. ఎందుకంటే అంత దుర్మార్గమైన మురుకుతో నిండిపోయింది, పందుల పొట్టుతో నిండిపోయింది. ఆ ముద్ద అలా మచ్చ అలా కనబడింది. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది, తండ్రి అంటే తండ్రి కాదు, కుమారుడు అంటే కుమారుడు కాదు. ఆ కుమారుడు ఎవరో కాదు, నేనే. ఆ కుమారుడు నువ్వే. ఆ తండ్రి ఎవరో కాదు, మన ప్రభు. నేను అక్కడ ఒకటి గమనించాలి. కుమారుడు ఏమీ ఒప్పుకోక ముందే తండ్రి దగ్గరకు వస్తే హత్తుకున్న దేవుడు, ఈ రోజు మన ప్రభు దగ్గరకు వస్తే నువ్వు ఒప్పుకోక ముందే నాకు ఒక అవకాశం ఇవ్వాలి, నీ మనసులో అనిపించిన దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. ఒప్పుకుంటావో లేదా ఆయన ప్రేమను వాళ్ళు నిర్లక్ష్యం చేసి బ్రతికేస్తారో మీ ఇష్టం. ఇంతకు మించి ఆయన ప్రేమ కొరకు మాట్లాడడానికి ఎంతకాలం మాట్లాడుకున్న టైం సరిపోదు. ఎంత వర్ణించుకున్న ఆయన ప్రేమను మనం వర్ణించలేం. ఆయన ప్రేమ మనకు కనబడేది ఒకటే. ఆయన ప్రేమ నీకు అర్థం కావాలంటే కలువరి గిరిని చూడు. ఆ కలువరి గిరిలో ఆయన చేసిన త్యాగాన్ని చూడు, ప్రభు యొక్క త్యాగాన్ని. అదే ఆయన ప్రేమకు నిలువెత్తు అర్థం. కాబట్టి మనసును పెట్టండి. ప్రభు యొక్క త్యాగాన్ని ఎవరో వృధాపరచొద్దు. ఆయన ప్రేమను నిర్లక్ష్యం చేయొద్దు. చిన్న ప్రార్థన చేద్దాం, తలలో ఉంచుదాం. సర్వోన్నతుడ, సర్వాధికారి, కృపగల మా ప్రభు, నిజమే తండ్రి, మీ కుమారుడే మా జీవితాల్లో కలుగ చేసుకోకపోతే ఈరోజు మాట్లాడుతున్న నేను లేను, వింటున్న మీ పిల్లలు లేరు. మీ కుమారుడే మా జీవితాల్లో కలుగ చేసుకోకపోతే ఎవడు ఏ విధము చేత మా పాపాల నుండి విడిపించలేడు. కుళ్ళు చూడకుండా, నరకానికి పోకుండా, చచ్చిపోకుండా ఎవడు కాపాడలేడు. అయ్యా, మీరు మా జీవితంలో కలుగ చేసుకుని మీ కుమారుని పంపించినందుకే ఈరోజు మేము జీవం కలిగి జలిస్తున్నాం. ఈ రోజు ఇంత చక్కని వాతావరణంలో తండ్రి మీ మాటలు వింటున్నాం. అయ్యా, ఇంకా మాలో దోబూచులాడే పాప స్వభావం మాలో ఉంటే ఇప్పుడైనా తండ్రి మేము ఒప్పుకొని మీ సన్నిధిలో గోజాడుతూ పశ్చాత్తాపడుతూ దేవా మారు మనసు పొందుటకు సహాయాన్ని అనుగ్రహించండి. తండ్రి, ఈ మాటల వల్ల ఎవరైనా బాధపడితే దాన్ని క్షమించండి. దేవా, వారిని ఒప్పించడానికి కాదు కానీ ప్రభువా, మా మనసులు మార్చుకోవడానికే. మా గురి ఇకపై ఆశీర్వాదాలు కాదు, మా గురి కిరీటాలు కాదు. కిరీటమైన ఆశీర్వాదమైన ఏదైనా నువ్వే. నిన్ను మించింది ఏదీ లేదు. మీ దగ్గర ఉండడానికి మేము ప్రయాసపడటకు సహాయాన్ని అనుగ్రహించండి. భక్తుల వలె దేవా, మీ రాకడను కోరుకోవడానికి, మీ కుమారుని యొక్క రాకడను కోరుకోవడానికి సహాయాన్ని అనుగ్రహించండి. మీ రాజ్యంలో చేరే రోజు మాకు దగ్గర చేసే ప్రభువా, మనందరినీ మీ సన్నిధానంలో మీ రాజ్యంలో మమ్మల్ని చేర్చుకుంటారని ఆశపడుతూ తండ్రి, మీ బిడ్డలకు వాక్యాన్ని అందించడానికి కష్టపడుతున్న తండ్రి యవనస్తుల గుంపుని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న స్వార్థ పరిచర్యను ఇంకా విస్తరింపజేయండి. వారికి కావలసిన జ్ఞానాన్ని వారి చదువుల్లో, వారి ఉద్యోగాల్లో అన్నిటిలో మీ తోడు అనుగ్రహించి అనేక మందికి దేవుని కనుక మీరు మార్చండి. దేవ, ఎవరైతే పాల్గొన్నారో వారందరి జీవితాల్లో దేవ మీ కార్యాలు జరిగిస్తూ దేవ వారి జీవితాల్లో మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహిస్తూ పాపాలను ఒప్పుకునే తండ్రి ఆత్మను వారికి అనుగ్రహిస్తారని ఆశపడుతూ తండ్రి, దినాన్ని జ్ఞాపకం చేసుకోండి. చక్కని సంగీత పరిచర్య చేస్తున్న తండ్రి అన్న జీవితాన్ని ఇంకా మీరు మెరుగుపరుస్తూ ప్రవ్వా దేవ క్రైస్తవ సమాజానికి తండ్రి దేవ మీ భక్తి, దేవ మీ కుమారుని యొక్క త్యాగాన్ని, మీ విలువలను తండ్రి ఇంకను పాటల రూపంలో తండ్రి అందించడానికి సహాయాన్ని అనుగ్రహించండి. వచ్చిన ప్రతి బిడ్డని, వారిని వారి కుటుంబాలని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుంటూ వారి జీవితాల్లో కార్యాలు జరిగించి మహిమ పొందుకుంటారని కోరుచు క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు బ్రదర్స్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. లిటరల్లీ నోవెల్ ఎవాంజలిజం టీమ్ అన్న, లిటరల్లీ థ్యాంక్ యూ. ఎందుకంటే అన్న థ్యాంక్ యూ బ్రదర్. ఈ డైమెన్షన్ లో చేస్తాను. థ్యాంక్ యూ. ఈ డైమెన్షన్ లో చాలా తక్కువ సార్లు ఆలోచించానన్న నేనైతే. ఇవాళ దీన్ని బట్టి ఆ, చాలా అద్భుతంగా నిజంగా తీసుకెళ్లారన్న. వర్డ్స్ కూడా ప్రతి వర్డ్ కి ఎంతో వెయిటేజ్ ఉందన్న. లిటరల్లీ మాకు దేవుని కృప మంచి బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. అందరం అలా వింటూనే ఉండిపోయాము. థ్యాంక్ యూ. బ్రదర్ మంచిదండి. వందనాలన్న. వందనాలు అన్న. ఈ సమయంలో అనౌన్స్మెంట్స్ కలిగి ఉన్నాము. Praise నేను అనౌన్స్మెంట్స్ ఉంటాను, భాగంగా ఇక మీటింగ్కి వెళ్తాను నేను. అన్న థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే, బాయ్ Praise బ్రదర్. the Lord. థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ మచ్ అన్న. సార్. ప్రైజ్ లార్డ్ అన్నయ్య గారు. ఇంత మంచి సమయం ఇచ్చినందుకు దేవుడికి వందనాలు. మరి ఇప్పుడు చాట్ బాక్స్ లో మనకి మన నోవెల్ ఎవాంజలిజం గ్రూప్ యొక్క లింక్ షేర్ చేయడం జరుగుతుంది.
ఎవరైనా మన నోబెల్ ఎవాంజలిజం గ్రూప్ లో ఇంకా లేనట్లయితే మీరు ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. లేదంటే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కి షేర్ చేయాలనుకున్నా కూడా ఆ లింక్ పంపించచ్చు. లింక్ కాపీ చేసుకొని పేస్ట్ చేయొచ్చు. సో ఆల్రెడీ లింక్ మనం చాట్ బాక్స్ లో పెట్టాము. గ్రూప్ లో ఎవ్రీ వెనస్డే ఇలాగే బైబిల్ స్టడీస్ జరుగుతూ ఉంటాయి. దేవుని మహాకృపను బట్టి అది సెకండ్ ఇయర్ ఇంకా రన్ అవుతుంది. ఇలాగే దేవుడు ఇలాగ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు ఆయనకి వందనాలు. మరి అలాగే నెక్స్ట్ బైబిల్ స్టడీ కూడా నెక్స్ట్ వెడ్నెస్డే ఉంటుంది. దాని నిమిత్తం అందరం సిద్ధపడదాము. ఇవాళ ధ్యానించుకుంటున్న ఈ వాక్యం కూడా దేవుని మన అందరి జీవితంలో చక్కగా ఆత్మీయ మార్పును మనలో తీసుకురావాలని అందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. అలాగే యూట్యూబ్ లింక్ ఇదంతా రికార్డ్ అయింది. మనం ఏదైనా పాయింట్ మిస్ అయినా, ఏదైనా సంథింగ్ డిస్టర్బెన్స్ వచ్చినా, ఇదంతా ఆల్రెడీ రికార్డ్ అయింది. యూట్యూబ్ లో నోవెల్ ఎవాంజలిజం ఛానల్ అని టైప్ చేస్తే మనకు అక్కడ ఛానల్ పడుతుంది. ఆ రికార్డెడ్ సెషన్ మళ్ళీ వినొచ్చు. లేదంటే ఎవరికైనా ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళకి షేర్ చేయొచ్చు. అందరికీ షేర్ చేయొచ్చు. నిజంగానే ఎంతో వెయిటేజ్ ఉన్న వర్డ్స్ కదా ఇవన్నీ. సో లెట్ us షేర్, లెట్ us ప్రిపేర్ ఇన్ దట్ వే. ఇప్పుడు మన మధ్యలో సిస్టర్ లక్ష్మి అక్క ఉన్నారు. అక్క ఎండింగ్ ప్రేయర్ చేస్తారు, క్లోజింగ్ ప్రేయర్. ఓకే అండి. మనం క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జాలి కలిగిన మా దేవా, మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం నాన్న. ప్రభా, ఈరోజు ప్రభా మీరు ఎంతగానో కృప చూపించి ప్రభా మీరు మరలా మీ ప్రేమను మాకు తెలియపరిచిన విధానానికి మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం నాన్న. నిజంగా తండ్రి, మరి సురేష్ అన్న ద్వారాగా స్పష్టంగా సూటిగా ప్రభా మరి మరలా మీరు మాతో మాట్లాడి ఉన్నారు నాన్న. అందరిని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. అవును తండ్రి. ప్రభా మరి ఎంతవరకు నన్నా మరి మీ ప్రేమను తెలుసుకోలేక ప్రభా మీ త్యాగంను కూడా తండ్రి గుర్తించలేని వారిగా ఉంటూ ప్రభా తండ్రి ఉన్నామంటే ఉన్న క్రైస్తవులుగా, నామకార్థపు క్రైస్తవులుగా మేము బ్రతికేస్తున్నాం మేము ప్రభా తండ్రి. అటువంటి మాకు తండ్రి మరలా ప్రభా తండ్రి మీ త్యాగము గుర్తించి ప్రభా మరలా మీ ప్రేమను ప్రభా మీరు మాకు గుర్తు చేసిన విధానానికి వందనాలు తండ్రి. అవును ప్రభా నాన్న, మరి ఎంతో చక్కగా తండ్రి అన్నద్వారంగా స్పష్టంగా మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. ప్రభా నిజంగా ప్రతి ఒక్కరం కూడా నాన్న ప్రభా మరి మీతో ఉండేటువంటి ఆ యొక్క సమయం కొరకు నాన్న ఉండేటువంటి గురి కలిగి ప్రభా మేము ఉండడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరం కూడా తండ్రి ఎన్నో ఆశీర్వాదాల కొరకు తండ్రి వేటి కొరకు తండ్రి మేము పరిగెడుతున్నాము. కానీ ప్రభా మరి ఈ రోజు మొదలుకుని తండ్రి మరి మీ ప్రేమను తండ్రి మేము తెలుసుకుని ఉన్నవారుగా ఉంటూ ప్రభా మీతో ఉండేటువంటి గురి కలిగి మేము ఉండడానికి మీరు సహాయం చేయండి నాన్న. మీరే కృప చూపించండి దేవా. మరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని, జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. విన్న ప్రతి ఒక్కరు కూడా తండ్రి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే వారిగా ఉండడానికి సాయం చేయండి. ఏ ఒక్కరు కూడా ప్రభా తండ్రి వాక్యాన్ని విడిచిపెట్టకుండా ప్రభా తండ్రి ప్రభా మరి ప్రతి ఒక్కరు కూడా తండ్రి దేవా మరి వాక్యానుసారంగా జీవించే వారిగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను కృప చూపించండి దేవా తండ్రి. మీరే సహాయపడతారమ్మని నాన్న. మరి ఒక చిన్న ప్రాథమిక పాదాలు చెంత సమర్పించుకుంటారమ్మని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఇవాళ మన సెషన్ దేవునికి మహిమకరంగా జరిగినందుకు దేవునికి వందనాలు. మరి జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ అవర్సిందిగా కోరుతున్నాము. నెక్స్ట్ బైబిల్ స్టడీ నిమిత్తం ప్రార్థన చేసుకుంటూ వి కెన్ లీవ్ నౌ. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్.